ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు తన మహాకృప చేత మనలందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఈ సాయంకాల సమయంలో ఆయన దివ్యమైన మాటలు ఆలోచించుకోవటానికి, నేర్చుకోవటానికి దేవుడు మన పట్ల చూపిన మహాకృప కొరకు దేవునికి మొదట కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినటానికి కూడి వచ్చిన దేవునికి ప్రియులైనటువంటి మీ అందరికీ ప్రభు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక మంచి అంశమును మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అందరం కలిసి బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. చాలా మంచి విషయము. అదే పాఠము అపోస్తుల చిహ్నములు ఏవి అనే విషయాలు కొన్ని బైబిల్లో నుంచి మనం ఆలోచిద్దాం. ప్రియులారా, దాని ప్రాముఖ్యత ఏమిటి అనేది మీకు పాఠమైన తర్వాత మీకు అర్థమైపోతుంది. అంతా ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. అందరు తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రియులారా, మహాపరిశుద్ధుల ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా మీ చల్లని రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి తండ్రి, మా బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి దేవా, ఈ సాయంకాల సమయంలో తండ్రి మీ మాటలు మా బ్రతుకులకు అవసరమైనవి తండ్రి. మీ దగ్గరికి చేర్చే జీవం కలిగిన మీ మాటలు మేము ధ్యానించుకుని చుండగా తండ్రి దేవా, మాట్లాడుచున్న నాకు సమయోచితమైన జ్ఞానమును, వాక్శక్తిని ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు తండ్రి విని గ్రహించేవారిగా, ఆ సత్యవాక్య ప్రకారము వారును నేనును ప్రతి ఒక్కరము జీవించేవారిమిగా మమ్మల్ని నిలబెడతారని వేడుకుంటూ తండ్రి, ఈ క్లాసులో ఆది నుండి అంతం వరకు మీ కృపతోడుగా ఉంచి మీ చిత్తానుసారంగా మీకు మహిమకరంగా మాకు ఆశీర్వదకరంగా జరిగిస్తారని ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, అపోస్తుల చిహ్నములు అనే విషయం మనం ఆలోచిద్దాం ఈరోజు బైబిల్లో నుంచి. అపోస్తుల చిహ్నములు ఏవి అని అంటే ఒక్కొక్కటిగా బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. ఎందుకు ఈ పాఠము మీకు చెప్పాలి అని అనిపించిందంటే ప్రియులరా, ఈరోజు మీరు సమాజంలో చూస్తుండొచ్చు, చాలామంది అపోస్తులుడైనటువంటి ఫలాని బోధకుడు అని వాళ్ళ పేరుకు ముందు ఈ టైటిల్ తగిలించడం మీరు చూస్తుంటారు ప్రియులరా. అపోస్తులుడైన సురేషు, అపోస్తులుడైన ఆంజనేయులు, అపోస్తులుడైన రాయప్ప, ఇలా టైటిల్ పెట్టుకుంటున్నారు. అంటే మా పేర్లు ఎందుకు చెప్పినంటే మేము అపోస్తులమని చెప్పుకోవడం కోసం కాదు, కానీ మిగతా వారి పేరు చెబితే కొంతమంది బోధకుల భక్తులు ఉన్నారు, దేవుని భక్తులు కాదు. ఆ బోధకుని పేరు చెప్పామనుకో, అపోస్తులుడైన ఈ బోధకుని పేరు చెప్పామనుకో, హట్ అయిపోతారు. హట్ అయిపోయి వాక్యాన్ని వినలేని పరిస్థితి వస్తుంది. అలా ఉండకూడదనే ప్రియులారా మా పేర్లు చెప్తున్నా. వాస్తవానికి మేము అపోస్తులం కాదు. ఈ పాఠం విన్న తర్వాత మీకు అర్థమవుతుంది ఎవరు అపోస్తులు అనేది ప్రియులారా. అంటే సమాజంలో అవగాహన లేకుండా, దేవుని మాటల పట్ల ఏ మాత్రం సరైన అవగాహన లేకుండా ఏదో టైటిల్ బాగుంది అని పెట్టేసుకుంటున్నారు పిల్లరా ప్రతి ఒక్కరూ. చాలా మందిని చూస్తున్నాం మనం ఈరోజు సమాజంలో అపోస్తులుడు అని. అయితే అపోస్తులుడు అని మనం ఎలా గుర్తించాలి అనేది నా ప్రశ్న పిల్లారా. మనం వీరు అపోస్తులు అని ఎలా గుర్తించాలి? ఒకసారి కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే, చిహ్నములు అంటేనే గుర్తులు పిల్లారా, సింబల్స్ లేదా సైన్స్ అంటారు. ఒక వ్యక్తి తెల్లని కోటు వేసుకొని మెడలో స్టెథోస్కోప్ పెట్టుకుంటే అతను చూడంగానే ఏమంటామంటే ఇతను డాక్టరు అని చదువుతాం పిల్లారా. అంటే అతను మెడలో పెట్టుకున్నటువంటి స్టెథోస్కోప్ని బట్టి ఇతను డాక్టర్ అని గుర్తుపట్టేస్తాం. అంటే అతను డాక్టర్కు గుర్తుగా మనకు అర్థమవుతుంది పిల్లారా. అలాగే ఒక వ్యక్తి కాకి డ్రెస్ వేసుకొని చేతిలో లాఠీ పట్టుకుంటే అతన్ని పోలీసు అనేది గుర్తుపట్టేస్తాం. చిహ్నములు, వారి యొక్క చిహ్నములు మీకు తెలియజేస్తున్న పిల్లారా. ఒక పోలీసును చూసి మనం గుర్తుపట్టగలము ఎవరు పోలీసు అనేది, ఒక డాక్టర్ను చూసి గుర్తుపట్టగలము ఎవరు డాక్టర్ అనేది. అలాగే ఒక చెట్టును గురించి పిల్లారా యేసుక్రీస్తు వారు చెప్పారు ఉపమానం. ఆ చెట్టు దాని ఫలములను బట్టి మనకు తెలుస్తుంది, అది మంచి చెట్టా లేదంటే పిచ్చి చెట్టా, ఇది మామిడి చెట్టా లేదంటే ఇది సీతాఫలం చెట్టా లేదంటే ద్రాక్ష చెట్టా. ఇలాంటివన్నీ మనకు ఎలా తెలుస్తాయి? వాటి ఫలాలను బట్టి మనకు తెలుస్తాయి ఇవి ఏ ఫలాలు, ఏ చెట్టు అనే సంగతి మనకు తెలుస్తుంది పిల్లరా. అలాగే అపోస్తులు, వీరు అపోస్తులు అని ఎలా తెలుస్తుంది మనకు? వారి చిహ్నాలు, వారి గుర్తులు ఏవి అనేది మనం ఆలోచిస్తే వీరు అపోస్తులు అని మనము గుర్తుపట్టచ్చు పిల్లరా. దేవుడు రాయించాడు బైబిల్లో. రాయించకపోతే మనకు తెలియకపోవచ్చు, కానీ ప్రతిదీ ఈ భూమి మీద మనకు అవసరమైనవన్నీ దేవుడు బైబిల్లో రాయించాడు పిల్లరా. అయితే మనము కొంచెం పరిశోధన చేయాలంతే. పరిశోధన చేస్తే దేవుడు ప్రతిదీ మనకు తెలియజేస్తాడు. మళ్ళా రాత్రిలో నాకు కలలో దర్శించాడు, నాకు మాత్రమే చెప్పాడు అని చెప్పడం మనది పద్ధతి కాదు, అది సమంజసము కాదు.
దేవుడు ఎవరితో కలలో వచ్చి మాట్లాడు. ఇప్పుడు ఈ కాలంలో ఎవరితో వచ్చి నీతో మాట్లాడుతున్నాను నాయన, పలానా నా కుమారుడా పలానా చోటికి వెళ్ళు అని చెప్పడు దేవుడు. ఆల్రెడీ మీ మానవాళ్ళందరికీ ఏమి కావాలో ఈ 66 పుస్తకాలలో మన కొరకు పొందుపరిచాడు. ఇంకా నీ పని ఏంటంటే కూర్చొని చదువుకోవడమే. కూర్చొని చదివితే నీకు ఆ దేవుని మాటలు అర్థమవుతాయి. మన వారికి అర్థం కాక, కూర్చొని చదవడం ఇష్టం లేక, ప్రార్థన మాత్రమే ఇష్టపడి చివరికి కలలో నన్ను దేవుడు దర్శించాడు, ఈ మాటలు చెప్పాడు అని మన మీద రుద్దుతుంటారు ప్రియులారా. అది తప్పుడు బోధలు. అలా మనం చేయకూడదు ప్రియులారా, అలా చేయకూడదు. బైబిల్ ఇచ్చిందే మనం చదువుకొని పరిశోధించి గ్రహించాలని ప్రియులారా. సరే, ఈరోజు మనము అపోస్తలుల యొక్క చిహ్నములు, భూమి మీద మనుషులను వారి యొక్క చిహ్నాలు లేదంటే గుర్తులను చూసి గుర్తుపట్టేస్తున్నాం ప్రియులారా. మరి అపోస్తలులు అని మనం ఎలా గుర్తుపట్టాలి వీరిని? అసలు అపోస్తలులు అంటే అర్థం ఏమిటి? అపోస్తలులు అంటే అర్థం ఏమిటి ప్రియులారా? మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి చూడండి. అపోస్తలుడు అనగా అర్థం ఏంటో బైబిల్ చెబుతుంది, నేను కాదు. యోహాను సువార్త 13వ అధ్యాయం ప్రియులారా 16వ వచనం నేను చదువుతున్నా, ఒకసారి చూడండి. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు అని యేసుక్రీస్తుల వారు తన శిష్యులతో చెబుతున్న మాటలు ప్రియులారా. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పంపబడిన వాడు అని చెబుతూ పంపబడిన వాడు అనే దగ్గర 1 అనే అంకె వేశారు పిల్లరా. పంపబడిన వాడు అనే దగ్గర 1 అనే అంకె ఉంది. ఆ అంకె 1కి దాని అర్థం ఏంటంటే, అంటే పంపబడిన వాడు అనగా అర్థం ఏంటంటే కింద ఫుట్ నోట్లో రాశాడు పిల్లరా. ఒకసారి చూడండి. 1 అనే అంకె వేసి అనగా అపోస్తులుడు. మీ బైబిల్లో ఉందో లేదో చూడండి ఒకసారి. ప్రతి బైబిల్లో ఉంటుంది. పంపబడిన వాడు అంటే ఎవరు? అపోస్తులుడు. అపోస్తలుడు అంటే అర్థం ఏమిటి అంటే పంపబడిన వాడు. పంపబడిన వారిని అపోస్తులులు అని పిలుస్తారు పిల్లరా. మరి ఇంతకీ ఈరోజు మేము అపోస్తులము అని పేరు పెట్టుకున్నటువంటి, టైటిల్ పెట్టుకున్నటువంటి వీరు ఎవరి చేత పంపబడ్డారు? ఆ ప్రశ్న మనం అడగాలి. అపోస్తులుడు అంటే అర్థము పంపబడిన వాడు అని బైబిల్ చెబుతుంది కదా. మరి నీవు ఎవరి చేత పంపబడ్డావు అని మనం అడగాలి ప్రియులారా. ఎవరినైనా సరే అడగాలి. మరి వీరేమైనా చెబుతారా నేను పలాని వారి చేత పంపబడ్డానని? వీరేమైనా చెబుతారా? వీరు చెబుతారు ఏమంటే ఒక కథల్లో చెబుతారు. రాత్రి కలలో నన్ను దర్శించాడు, దేవుడే నన్ను మీ దగ్గరికి పంపాడు అని ఈ కథలు చెబుతారు. ఆ రోజు 12 మంది అపోస్తులు ఉన్నారు కదా. 12 మంది అపోస్తులను యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్నారు కదా. మరి వారిని పంపింది ఎవరు? 12 మంది అపోస్తులను పంపింది ఎవరు? వారు పంపబడ్డారా? లేదంటే వారికి వారుగా టైటిల్స్ పెట్టుకొని ప్రజల్లోకి వచ్చారా? అపోస్తులు, యేసుక్రీస్తుల వారి కాలంలో ఉన్నటువంటి 12 మంది అపోస్తులు వారికి వారుగా అపోస్తులు అనే టైటిల్ పెట్టుకోలేదు పిల్లారా. వారు పంపబడ్డారు. ఎవరు? 12 మంది అపోస్తులు ఏర్పరచబడి పంపబడినటువంటి వారు పిల్లారా. ఒకసారి చూడండి, బైబిల్ చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం పిల్లారా. మనము ప్రతిదీ బైబిలే చూడాలి. బైబిల్ చూస్తేనే మనకు సమాధానాలు దొరుకుతాయి. మనుషులను అడిగితే సమాధానాలు దొరకవు పిల్లారా. మరి వారు పంపబడ్డారా 12 మంది అని మనం చూస్తే పిల్లారా, మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం చూడగలిగితే 5వ వచనం నేను చదువుతున్నా, ఒకసారి చూడండి పిల్లారా. 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు. యేసు ఆ 12 మందిని పంపుచు. ఎవరు ఆ 12 మంది? ఎవరు ఆ 12 మంది అంటే 2వ వచనంలో ఉంది చూడండి. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, ఆ 12 మందిని పంపినటువంటి వారి యొక్క పేర్లు ఏవనగా అని తెలియజేస్తూ, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడు అంద్రెయ, జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయ్యను మారుపేరు గల లెబ్బయి, కనానీయుడైనటువంటి సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఈ 12 మందిని యేసుక్రీస్తుల వారు పంపారు. ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొని పంపాడు. ఎక్కడికి పంపాడు? ప్రజల మధ్యకు పంపాడు. ఎందుకని? దేనికోసం పంపాడు వీళ్ళను ఏర్పరచుకొని అని చూస్తే అదే 5వ వచనం, అదే అధ్యాయం 5వ వచనం మనం చూస్తే 5వ వచనం నుంచి, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి.
సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి, కాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. 12 మందికి యేసుక్రీస్తుల వారు ఒక బాధ్యత అప్పగిచ్చాడు. వారిని పంపుతూ ఏం చెప్పాడంటే, మీరు పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటిస్తూ వెళ్ళండి ప్రజల మధ్యకి అని ఒక బాధ్యత అప్పగించి ఆ 12 మందిని యేసుక్రీస్తుల వారు పంపారు పిల్లారా. మరి ఈ రోజు ఉన్నటువంటి బోధకులు ఎవరైతే నేను అపోస్తులని అని పేరు పెట్టుకుంటున్నారో, టైటిల్ పెట్టుకుంటున్నారో, వారిని ఎవరు పంపారు అనేది మొట్టమొదటిగా వారు సమాధానం చెప్పాలి క్రైస్తవ సమాజానికి. అందుకే మీరు కూడా అడగండి, ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఎవరైనా పెట్టుకొని మీ దగ్గరికి వచ్చారనుకో, అపోస్తులు అని అనుకో, ఎవరు పంపారు బాబు? మీ తల్లిదండ్రులు పంపారా? మీ తల్లిదండ్రులు పంపకూడదు, యేసుక్రీస్తుల వారు పంపాలా. 12 మందిని ఏర్పరచుకుని యేసుక్రీస్తుల వారు వారిని పంపాడు ప్రజల మధ్యకి. పరలోక రాజ్యము సమీపించినదని చెప్పండి అని పిల్లారా. అపోస్తులు అంటే పంపబడిన వాడు అని అర్థము. అర్థమే తెలియనటువంటి ఈ బోధకులు, అపోస్తులు అన్న పదానికి అర్థమే తెలియనటువంటి ఈ బోధకులు మేము అపోస్తులము అనే ప్రజల మధ్య కనపరుచుకుంటూ టైటిల్ పెట్టుకుని తిరుగుతున్నారు పిల్లారా. అసలు ఏ అర్హత ఉందని వీళ్ళు పెట్టుకోవాలి? అపోస్తులు అని టైటిల్ పెట్టుకోవటానికి అర్హత ఉండాలి, తెలుసునా? అర్హత ఉండాలి పిల్లారా. అర్హత, ఎలిజిబిలిటీ లేనిది పెట్టుకోకూడదు. ఈ లోకంలో ఏదైనా జాబుకే అర్హత చూస్తారు, ఏ జాబుకైనా సరే. నేను ఐఏఎస్ అయిపోతానంటే, బాబు నేను ఖాళీగా ఉన్న ఇంటి దగ్గర నేను కలెక్టర్ అవుదాం అనుకుంటున్నా ఈ జిల్లాకు, నన్ను కలెక్టర్ చేయండి అంటే కుదరదు. అర్హత చూస్తారు. సివిల్స్ రాసావా, టాప్ ర్యాంక్ కొట్టావా, అప్పుడు ఐఏఎస్ టైటిల్, ఐపీఎస్ టైటిల్ అప్పుడు ఇస్తారు. అప్పుడు నువ్వు పలానా జిల్లాకు కలెక్టరో ఐపీఎస్ఓ అని వాళ్ళు నిశ్చయిస్తారు పిల్లారా, నియమిస్తారు గవర్నమెంట్. అలా కాకుండా టైటిల్ బాగుంది ఐఏఎస్ ఆంజనేయులు అని అనుకో, నవ్వుతారు పిల్లారా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఆంజనేయులు అని అనుకో, పైకి కిందికి చూస్తారు. ఏ అర్హత ఉంది బాబు నీకు? ప్రెసిడెంట్ అని పెట్టుకున్నావు అంటే అదేం లేదండి, టైటిల్ బాగుంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే చాలా గొప్పది కనుక దాని ప్రెసిడెంట్ అని టైటిల్ చాలా బాగుంది అందుకే నేను పెట్టుకున్నానంటే ప్రజలు నవ్వుతారు పిల్లారా, ఎవరైనా సరే. అలాగే నేను డాక్టర్ను అని నువ్వు చెప్పుకుంటే కుదరదు. నేను మా ఇంట్లో కోన్ని కోసేవాడిని రోజు కనుక నేను డాక్టర్ను, నేను సర్జరీ బాగా చేయగలనంటే నేను సర్జన్ అని పెట్టుకోకూడదు పిల్లారా. ఎలిజిబిలిటీ, నీ అర్హత ఏమిటి, ఎక్కడ చదివావు, ఏ యూనివర్సిటీలో చదివావు, ఏ యూనివర్సిటీ నీకు డాక్టరేట్ ఇచ్చింది, ఎన్ని అవసరం పిల్లారా. ఈ లోకంలో ఉన్నటువంటి పోస్టింగ్లకే, జాబులకే నీకు అర్హత లేనిది ఏది ఇవ్వరు. కానీ మన బోధకుడు మాత్రము పెట్టేస్తాడు, టైటిల్స్ ఎన్నెన్న పెట్టేస్తాడు. ఉచితంగా వచ్చేయే కదా, ఏముంది? అడిగేవాళ్ళు లేరు గనక పేరుకు ముందు పెద్ద తోకలు పెడతాడు. పొట్ట కోస్తే అక్షరం రాదు, మళ్ళా బైబిల్లోని అక్షరం నేను అనేది పిల్లారా. పొట్ట కోస్తే బైబిల్లోనే ఒక్క అక్షరం యొక్క అర్థం తెలియదు, కానీ టైటిల్స్ మాత్రము ఇంత పొడవున ఉంటాయి. ఎవరిని ఉద్ధరించడానికి బాబు? ఎవరిని ఉద్ధరించడానికి? అసలు అపోస్తులు అంటే అర్థం తెలుసా నీకు? అర్థం తెలియదు కానీ, అర్హత లేదు కానీ టైటిల్ పెట్టుకొని మా దగ్గరికి వస్తావు. అడిగేవారు లేరు కనుక ఈరోజు క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుంది. ఇలాంటి వారిని అందరినీ, ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుంది. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీరేం చేస్తున్నారో మీరు పరీక్షించుకోండి. ఒకనాడు యేసుక్రీస్తుల వారే 12 మందిని ఏర్పరచుకొని వారిని పంపాడు. ఆయన ఎంతో మంది వెంబడించారు, యేసుక్రీస్తుల వారిని ఎంతో మంది వెంబడించారు. మరి వారందరికీ టైటిల్ ఇచ్చేయచ్చు కదా, అపోస్తులు అంటే యేసుక్రీస్తుల వారు ఇవ్వచ్చు కదా. 70 మందిని ఏర్పరచుకొని వారిని ముందుగా పంపిస్తాడు. మరి ఆ 70 మందికి అపోస్తులని ఇవ్వలేదు యేసుక్రీస్తుల వారు, 12 మందికే ఎందుకు ఇచ్చాడు అంటే అపోస్తులత్వంలో పాలు పొందటానికి ఎన్ని జాబులు ఉన్నాయంటే 12 ఉన్నాయి పోస్టింగ్లు. 12 పోస్టింగ్స్ ఉన్నాయి కనుకనే 12 ఫిలప్ చేశాడు దేవుడు. మిగతా వాళ్ళు ఇంకెవరు వచ్చినా కుదరదు. నాకు ఇవ్వు అంటే కుదరదు, లేదంటే నేను పెట్టేసుకుంటానంటే కుదరదు. ప్రజలు నమ్ముతారేమో, దేవుడు యాక్సెప్ట్ చేయడు. ప్రజలు అమాయకులు గనక, ప్రజలకు పాపం వాక్యం తెలియదు గనక వారు నమ్మచ్చు. అయ్యో అపోస్తులుడేనా, ఆ రోజు అపోస్తులు ఎలా సేవ చేశారో అలాంటి సేవ చేస్తున్నారు ఈ అపోస్తులయ్యా, కాబట్టి ఇతను అపోస్తులుడని ప్రజలు నమ్మచ్చు. వాక్యం తెలియదు గనక. వాక్యం తెలిసిన వాడు ఎవడు నిన్ను నమ్మడు. మేము ప్రశ్నిస్తున్నాం, అందుకే క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ద్వారా ప్రతి ఒక్క అపోస్తులు, ఈ కాలంలో అపోస్తులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నాం. నువ్వు అర్హుడివి కాదు. ఎలా అర్హుడివి కాదో కొన్ని మాటలు మీకు చూపిస్తాను పిల్లారా.
మనకు డాక్టర్ అంటేనే ఏ యూనివర్సిటీలో నీకు డాక్టరేట్ వచ్చిందని ప్రశ్నిస్తాం. మరి ఈ బోధకులను అడగద్దాం, మనం అడగాలి. నీకెవరిచ్చారు ఈ అపోస్తలత్వం అనేది మనం అడగాలి ప్రియులారా. ఒక సందర్భం మీకు తెలియజేస్తా, ఎలా ఎన్నిక జరుగుతుందో మీకు తెలియజేస్తా ప్రియులారా. అపోస్తలత్వానికి ఎలాంటి అర్హత చూస్తున్నారో మనం చూడాలి, అప్పుడు మీకు అర్థమవుతుంది వీళ్ళు అర్హులా కాదనేది. ప్రియులారా, యేసుక్రీస్తుల వారు 12 మందిని ఏర్పరచుకున్నాడు కదా, అపోస్తులుగా ఏర్పరచుకున్నాడు. ఆ 12 మందిలో ఇస్కరియోతు యూదా ఒకడు, ఇప్పుడు మనం చదివాము. అయితే ఆ ఇస్కరియోతు యూదా 30 ఎండి నాణ్యాలకు ఆశపడి కకృతిపడి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారిని ముద్దు పెట్టి యూదులకు అప్పగిచ్చేశాడు. యూదులకు అప్పగిచ్చేస్తే వాళ్ళు ఆయనను సిలువ వేసి చంపారు. అది తెలుసుకున్నటువంటి ఇస్కరియోతు యూదా, అయ్యో నీతిమంతుని నేను అన్యాయంగా అప్పగించాను అని, నాకు ఈ ధనము వద్దనని ప్రియులారా పోయి వాళ్ళ పాదాల ముందు పడేసి, యూదుల పాదాల ముందు పడేసి వెళ్ళి ఉరిపెట్టుకుని చనిపోతాడు. అంటే 12 మంది అపోస్తులుగా ఉన్నప్పుడు ఆ 12 మందిలో ఇస్కరియోతు చనిపోవడం వల్ల ఇప్పుడు 11 మంది అపోస్తులు అయ్యారు పిల్లరా. అంటే అపోస్తుల పొజిషన్స్లో ఒకటి ఖాళీ అయింది. మరి ఎవరిని ఫిలప్ చేయాలి? ఎవరిని ఫిలప్ చేయాలి ఈ 12 మందికి రావటానికి? 11 మంది అయిపోయారు, 12 మంది ఉండవలసింది పోయి ఇస్కరియోతు యూదా పోగొట్టుకున్నాడు గనక, చనిపోయాడు గనక ఒక పొజిషన్ వేకెంట్ అయింది. ఆ పొజిషన్ని ఎలా ఫిలప్ చేయాలి అని అంటే అప్పుడు అపోస్తులు, యేసుక్రీస్తుల వారు లాజర్ను బాగా ప్రేమించాడు కదా, ఆయన మరణం నుండి తిరిగి లేపాడు కదా, కాబట్టి ఆయన పెట్టేద్దాం అపోస్తులునిగా అని అనుకోలేదు అపోస్తులు. అలా అనుకోలేదు పిల్లారా. అలాగే జక్కయ్య యేసుక్రీస్తుల వారిని చూడంగానే మారు మనసు పొందేశాడు. పేదల దగ్గర తీసుకున్న ధనమంతా పంచేస్తానన్నాడు, 4 వంతలు ఇచ్చేస్తానన్నాడు. అలాగే నా ఆస్తిలో ఉన్నటువంటి సగము భాగం పేదలకు పంచేస్తానన్నాడు. చాలా గొప్ప మనసు కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, దేవుని మంచిగా నమ్మాడు కనుక జక్కయ్యను మనము అపోస్తులునిగా నిలబెడదాము అని అనుకోలేదు ప్రియులారా ఆ రోజు వాళ్ళు. అలాగే ఆ రోజు క్రీస్తుని వెంబడించినటువంటి అనేక మంది ఉన్నారు. మరి వారిని మనము నిలబెడదాము అపోస్తులునిగా అని అపోస్తులు అనుకోలేదు మిగిలిన 12 మంది. మరి ఏమని చూశారు వాళ్ళు? ఎలాంటి అర్హత చూశారంటే ప్రియులారా చాలా అద్భుతం. ఒకసారి చూడండి అపోస్తుల కార్యములు ప్రియులారా. ఈ అర్హత ఉందా లేదనేది మనం చూడాలా. అపోస్తులు పేరు బాగుంది గనక, టైటిల్ బాగుంది గనక, ప్రజలు సన్మానిస్తున్నారు గనక పెట్టేసుకుందామని అంటే కుదరదు ప్రియులారా. ఒకసారి చూడండి అపోస్తుల కార్యములు ప్రియులారా, మొదటి అధ్యాయం మనం చూడగలిగితే ఈ అపోస్తులత్వం యొక్క పొజిషన్ కోసమే ఇక్కడ పేతురు గారు మాట్లాడతారు ప్రియులారా. ఒకసారి నేను 15వ వచనం నుంచి చదువుతా, మీకు అర్థమవుతుంది. 15వ వచనం నుంచి 26 వరకు చదివితే ఇక్కడ ఎంపిక ఎలా చేశారు అనేది మనకు అర్థమవుతుంది ప్రియులారా. 15వ వచనం నుంచి, ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను. పేతురు గారు అపోస్తులుడైన పేతురు గారు ఏం మాట్లాడుతున్నారంటే, సహోదరులారా, యేసును పట్టుకొని వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనం నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూద ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియనని వచ్చెను. కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దము అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అర్థము. ఎందుకు ప్రమాణముగా అంటే వివరిస్తున్నాడు. పాత నిబంధన కాలంలో ఈ ఇస్కరియోతు యూదా గురించి ముందే చెప్పబడింది. అతడు అపోస్తులత్వాన్ని పోగొట్టుకున్నాడు అని తెలియజేస్తూ ఏమంటున్నాడంటే 20వ వచనంలో, అతని ఇల్లు పాడైపోవును, దానిలో ఎవడనూ కాపురముండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకును గాక అని దావీదు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే కీర్తన గ్రంథంలో రాయించాడు కదా అని వారికి గుర్తు చేస్తూ పేతురు గారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వారికి గుర్తు చేస్తూ ఒక విషయం చెబుతుంది పిల్లారా. 21వ వచనము, కాబట్టి యోహాను బాప్తీసమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చియు సాక్షి ఉండుట ఆవశ్యకమని చెప్పెను. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అపోస్తులత్వం ప్రియులారా, ఇస్కరియోతు యూదా పోగొట్టుకున్నటువంటి అపోస్తులత్వానికి ఎంపిక జరుగుతుంది ఇక్కడ.
ఇక్కడ ఎంపిక ఎలా చేస్తున్నారంటే ఎలిజిబిలిటీ చెక్ చేస్తున్నారు. ఏం ఎలిజిబిలిటీ, ఏం కావాలంటే బాప్తీసమిచ్చు యోహాను గారు కాలము నుండి యేసుక్రీస్తుల వారు మన ప్రభువుల వారు పరమునకు చేర్చుకొనబడిన వరకు మనతో పాటు సంచరించిన వారై ఉండాలి. అపోస్తులుగా ఉండటానికి మెయిన్ ఎలిజిబిలిటీ పిల్లరా, బాప్తీసమిచ్చు యోహాను కాలము నుండి యేసుక్రీస్తుల వారు పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు వారితో పాటు సంచరించిన వారై ఉండాలి పిల్లరా. ఎక్కడ మిస్ కాకూడదు. అలా మిస్ కాకుండా వాళ్ళతో సంచరించిన వారు ఇద్దరు వచ్చారు. బర్సబ్బా అని పేరు కలిగినటువంటి యోసేపు, అలాగే మత్తీయ అనే వాళ్ళు. అందుకే జక్కయ్యను తీసుకోలేదు, మరణం నుంచి తిరిగి లేపినటువంటి లాజర్ను కూడా తీసుకోలేదు. అలాగే అనేక మంది ఎంబడించిన వారిని కూడా తీసుకోలేదు. ఎందుకు? వాళ్ళందరూ సంచరించలేదన్నమాట. మరి ఇద్దరు సంచరించారు. మరి వీరిద్దరికి ఎలిజిబిలిటీ ఉంది కదా, వీరిద్దరిని తీసుకోవచ్చు కదా. మత్తీయని తీసుకోవచ్చు, యోసేపుని ఇద్దరిని యాక్సెప్ట్ చేయొచ్చు కదా. అలా చేయటం లేదు పిల్లరా. ఒకటే పోస్టు ఖాళీ అయింది. అపోస్తులత్వానికి 12 మందిలో ఒకటే పోస్టు ఖాళీ అయింది పిల్లరా. గవర్నమెంట్ అలానే కదా, ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులు రిలీజ్ చేస్తుంది, అన్ని పోస్టులని భర్తీ చేస్తుంది, వేకెంట్ ఉన్న వాటిని భర్తీ చేస్తుంది పిల్లరా. అలానే అపోస్తులత్వానికి కూడా పిల్లరా 12 మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు, వారిని పంపాడు. ఆ 12 మందిలో ఒకడు మిస్ అయ్యాడు గనక ఇస్కరియోతు యూదా ఆ ఒకరి పోస్టు ఫిలప్ చేయటానికి ఇద్దరు వస్తే ఆ ఇద్దరిని కూడా దేవుణ్ణి అడిగి వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు పిల్లరా. ఎలిజిబిలిటీ ఉంది ఇద్దరికి, అది జ్ఞాపకం పెట్టుకోండి. వారిద్దరికీ ఎలిజిబిలిటీ ఉంది, కానీ వారిద్దరిని అపోస్తులుగా అనటానికి వీలు లేదు అని వాళ్ళు చెబుతున్నారు. అందుకే ఆ మాట చూడండి పిల్లలు ఏం చేశారంటే ఇద్దరు వస్తే 25వ వచనము, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వాడిని కనపరచుమనేది దేవుణ్ణి అడుగుతున్నారు. నువ్వు ఎవరినైతే ఏర్పరచుకున్నావో ప్రభువా, వీరిద్దరిలో ఒకరిని మాకు చూపించండి. ఇస్కరియోతు యూదా పోగొట్టుకున్నాడు కదా, ఆ పొజిషన్ ఎవరితో ఫిలప్ చేయాలి అని దేవుణ్ణి అడుగుతున్నారు పిల్లరా. దేవుణ్ణి అడిగి వారు చీట్లు వేశారంట. అప్పుడు తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తులత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనపరచుమన్నది. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటు వచ్చిన కనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. మత్తీయను అపోస్తులుగా అంగీకరించారు. మరి బర్సబ్బాం అని మార్పేరు కలిగినటువంటి యోసేపును ఆయన పక్కన పెట్టారు. ఎందుకంటే దేవుడు ఈయన ఏర్పాటు చేసుకున్నాడు. మరి నా ప్రశ్న ఏమిటంటే పిల్లారా, యోహాను గారు బాప్తీసం ఇచ్చిన కాలం నుంచి యేసుక్రీస్తుల వారు పరమునకు చేర్చుకొనబడినటువంటి దినము వరకు అపోస్తులతోటి సంచరించినటువంటి వారు ఎవరైనా ఈ కాలంలో ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఆ ఎలిజిబిలిటీ ఈ బోధకులకి ఎవరికైనా ఉందా? అప్పటికి పుట్టనే లేదు. అప్పటికి ఈ బోధకులు, ఈ రోజు ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి ఈ బోధకులు, మేము అపోస్తులము అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి ఈ బోధకులు మరి ఆ కాలంలో పుట్టలేదు కదా. యోహాను బాప్తీసం ఇచ్చిన కాలం నుంచి నువ్వు వారితో సంచరించలేదు కదా. మరి నువ్వు ఎలా అపోస్తులుడైతావు? ఆ రోజు తిరిగిన వారు ఇద్దరు వస్తేనే ఒకరిని పక్కన పెట్టేశారు. ఎవరిని? యోసేపును పక్కన పెట్టేశారు పిల్లారా. మత్తీయను మాత్రమే 12 మందిలో ఒకరిగా ఎన్నుకున్నారు పిల్లారా. బైబిల్ చాలా క్లియర్. మరి ఈ మాటలు ఎప్పుడు ఈ బోధకులు చదవలేదా? ఎందుకు ఈ మాటలు చదువుతున్నామంటే పిల్లారా, ప్రజలలో వాక్యం పట్ల అవేర్నెస్ రావాలి. మీకు వాక్యం తెలియకపోతే ప్రతి వాణ్ణి నమ్మేస్తారు. బైబిల్ పెట్టుకొని సంకలు పెట్టుకొని ఇచ్చేస్తాడు, నేను పెద్ద బోధకున్నాను. ఎందుకు? మన బుర్ర తినటానికి. మన బుర్ర తిని వాడు నాశనానికి పోతే మనల్ని కూడా నాశనం నడిపించడానికి. వాక్యం తెలియకపోతే ప్రతి ఒక్కరము వాడి మాయలో పడిపోతాం పిల్లరా. ఈరోజు ప్రపంచమంతా అదే పరిస్థితిలో ఉంది. ఎవరి? గుడ్డివాడి అమ్మడి పోతున్నారు కానీ ఒరే బాబు చూపిస్తాం రమ్మంటే రావటం లేదు. గుడ్డివాడు ఎందుకంటే వాడైతే గుంటలో పడేస్తాడు. మంచిగా గుంటలో పడేస్తే మాకు బాగుంటుంది అన్న విధంగా ఈ ప్రజలు కూడా ఎంబడేస్తున్నారు పిల్లరా. అయితే మనము అమాయక ప్రజలు ఉన్నారు కదా, తెలియక నమ్ముతున్నారు కొంతమంది. ఆ అమాయకులను రక్షించాలి. ఆ అమాయక గొర్రెలను నిజంగా కన్న తండ్రి దగ్గరికి చేర్చాలి. అదే మనం క్రైస్ట్ చర్చ్ ద్వారా చేస్తున్నటువంటి ప్రయాసము, మన కష్టం పిల్లరా. మనం కష్టపడుతున్నాం అందుకోసము పిల్లరా. వాక్యం తెలియకపోతే ఎవరైనా మోసం పోతాడు. ఎవరైనా మోసం చేస్తుంది అపవాది. నిజంగా
ఈరోజు అపోస్తులము అని చెప్పుకొని తిరుగుతున్నారంటే వీళ్ళందరూ పిల్లరా కనీసము బైబిల్లో రాబడినట్టు ఓనామాలు కూడా తెలియవనే సంగతి మనకు అర్థమవుతుంది. ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా, ఇందులో కష్టమేం లేదు, అర్థం చేసుకోవడానికి ఇందులో కష్టమేం లేదు. ఇద్దరు వస్తే ఆ ఇద్దరిలో కూడా ఇద్దరిని చేర్చుకోవచ్చు కదా, వారికి ఇద్దరు ఎలిజిబిలిటీ ఉంది పిల్లరా, ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంది. కానీ యాక్సెప్ట్ చేసింది ఒక్కరినే, ఎందుకంటే పొజిషను ఒకటే ఉంది గనక. ఆ ఒక్క పొజిషన్ ఫిలప్ చేయటం కొరకు అపోస్తులుడిగా ఆ మత్తీయుని స్వీకరించారు పిల్లారా. అందుకే ఇలాంటి దొంగలను చూసి, ఇలాంటి మాయావేషం వేసుకొని వస్తున్నటువంటి ఈ బోధకులను చూసి దేవుడు ముందుగానే చెప్పాడు, మేము అపోస్తులము అని గెంతులు వేసుకుంటూ వస్తున్నారు. చూడండి వీరిని గురించి దేవుడు ఏం పలికాడో ఒకసారి చూడండి పిల్లారా. పౌలు గారి ద్వారా దేవుడు ముందే చెప్పాడు, వీరి గురించే దేవుడు ముందే చెప్పాడు పిల్లారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనము, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారై ఉన్నారు. పౌలు గారి ద్వారా దేవుడు ముందే చెబుతున్నాడు, ఈనాడు వీళ్ళేదో వచ్చినది కాదు, ఆ రోజు 12 మంది అపోస్తులున్నా వారు కాకుండా మిగతా వాళ్ళు కూడా బయలుదేరారంట. ఏమని? మేము అపోస్తులమే అంటే అపవాది ఎలా కొడుతుందో చూడండి ఈ సమాజాన్ని. దేవుడు అందుకే ముందుగానే హెచ్చరించాడు, మీరు నమ్మద్దనరా, గుంటిగా నమ్మద్దు, అందుకే నా మాటలు ఇచ్చానని దేవుడు చెబుతుండు. లేఖనాలు పరిశోధన చేయకపోతే పొరపడిపోతాం ఎవరమైనా. మళ్ళొకసారి చదువు మా మాట, ఏలయనగా ఎట్టివారు నేను అపోస్తులుడు అని టైటిల్ పెట్టుకున్నటువంటి మహానుభావులు, దేవుడు ఏర్పరచుకోకపోయినా, దేవుడు పంపకపోయినా నేను అపోస్తులని మన మధ్యకు వచ్చి ఊదరగొడుతున్నటువంటి బోధకులను చూసి దేవుడు పలుకుతున్న మాటలు, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము, క్రీస్తు ఎలా అయితే 12 మందిని ఏర్పరచుకున్నాడో అపోస్తులను, అలాంటి వారి యొక్క వేషము వీరు ధరించుకున్న వారే ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారనై ఉన్నారు. వీరిని దేవుడు దొంగలు అని అన్నాడు. ఇలాంటి మాటలు చెబుతుంటే కొంతమంది వాక్యాన్ని వినటానికి వచ్చి, ఏందండి బోధకులను దొంగలు అంటారు అని మనల్ని అంటుండ్రు. నేను అనటం లేదు, దేవుడు అన్నాడు, దేవుడు చెప్పిన మాటలే చదువుతున్నా నేను, అంతే. నేను ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడబడుతున్నాం అంతే తప్ప నేనుగా కొత్తగా పదాన్ని సృష్టించలేదు. దొంగ అపోస్తులు మోసగాండ్రు అని దేవుడే చెప్పాడు. కానీ వీళ్ళు దేవునికి భక్తులు కాదు పిల్లలు. అందుకే మొదట చెప్పిన, దేవునికి భక్తులు కాదు, మనుషులకు భక్తులు, బోధకులకు భక్తులు, రాజకీయ నాయకులకు భక్తులు ఎలా ఉంటారో, సినిమా యాక్టర్స్కు భక్తులు ఎలా ఉంటారో, దురదృష్టవశాత్తు ఈరోజు క్రైస్తవ బోధకులకు కూడా భక్తులైపోయారు. అందుకే మనిషికి ఎప్పుడు భక్తిలు కాకూడదని దేవుడు ముందుగానే చెప్పాడు. నువ్వు మనిషికి భక్తుడు అయ్యావనుకో, నీ జీవితము ఆ మనిషికి దాసత్వమే, నీ జీవితం అంతా ఆ భక్తునికి నీ దాసత్వంగానే. ఎందుకంటే భక్తుని అంటే కోపం వస్తుంది, ఏమైనా భక్తుడు చేసిన తప్పులు ఎత్తి చూపినా నీకు బాధ అనిపిస్తుంది, ఫైటింగ్కి వస్తావు, నువ్వే మోసపోతావు. ఇలా చేస్తే ఎవరైనా మోసపోతారు, ఎవరైనా. బోధకునికి భక్తుడిగా మారద్దు, దేవునికి మొట్టమొదటిగా మనం భక్తులుగా మారాలి. బోధకుడు మంచి మాటలు చెబితే గౌరవించు, అభిమానించు. దేవునికన్నా ఎవరిని అభిమానించకు గొప్పగా, దేవునికన్నా గొప్పగా ఎవరిని ప్రేమించకు. నువ్వు వాక్యం చూడకుండా అయ్యగారు ఏది చెబితే అదే కరెక్ట్ అనుకుంటేలా పొరపోతావు. నీవే తర్వాత అగ్నిలో పడిన తర్వాత రిగ్రెట్ అయినా ఉపయోగం ఉండదు, అయ్యో నేను తప్పు చేశానన్న ఉపయోగం ఉండదు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు కదా, భూమి మీద జీవితాన్ని ఇచ్చాడు కదా, ఇంకా నిలబెట్టాడు కదా, ఆలోచించమనే, తెలుసుకోమనే దేవుడు మనకు ఇచ్చాడు పిల్లారా. నిజంగా చూడండి, దేవుడే పలుకుతున్నాడు, దొంగ అపోస్తులు అన్న వీళ్ళు, నేను 12 మందిని ఏర్పరచుకున్నా, కానీ వీరు ఆ అపోస్తుల వేషమే ధరించుకొని ప్రజల మధ్యకు వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు. అందుకే మోసగాండ్రకు పనివారు అని అన్నాడు వీళ్ళను. మోసగాండ్రు, బైబిలే పట్టుకుంటారు, బైబిలే చదువుతామంటారు. అందుకే ఈరోజు ప్రజలు కూడా మనం చూస్తే సత్యం చదువుతుంటే వారు చెప్పేది బైబిలే, మీరు చెప్పేది బైబిలే, ఏముందండి అని ఇలా కుట్టిపడేస్తున్నారు పిల్లారా. బాధ అనిపిస్తుంది, ఇలా తెలుసుకున్నప్పుడు బాధ అనిపిస్తుంది. బైబిలే, అపవాదే బైబిల్ బోధిస్తుంది, ఆ సంగతి ఇలా తెలియదు, పాపము తెలియదు. అపవాదే బైబిల్ పట్టుకొని యేసుక్రీస్తుల వరకే బోధించింది, నువ్వెంత ఆఫ్టర్ ఆల్ నీకు బోధించలేదు? అపవాది ఈజీగా బోధిస్తుంది పిల్లారా, ఈజీగా బోధిస్తున్నది అపవాది. ఈరోజు మనకు ఎలా తెలుసుద్ది? బైబిల్ అందుకే 66 పుస్తకాలకు మన చేతిలో పెట్టింది. అందుకే మనము లేఖనాల పరిశోధించి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే లేఖనముల యందే మనకు నిత్య జీవము కలదు.
లేఖనముల యందే మనకు నిత్య జీవం కలదు కనుక వాటినే మనం పరిశోధించాలి, అప్పుడే మనము నిత్య జీవం పొందుకుంటాం. లేదు అయ్యగారు చెప్పారు అని అంటే, మా అబ్బాయి చెప్పాడు ఆంజనేయులు నేను నమ్మేస్తానని అనుకోకూడదు. మీరు కూడా ఆయన చెప్పింది బైబిల్కు సరిపడుతుందా, దేవుని ఆలోచనలకు సరిపోయేటట్టుగా ఈ బోధ ఉందా, లేదంటే కొత్త ఏమన్నా కల్పించాడా, తన స్వార్థ ప్రయోజనాలకు ఏమన్నా వాడుతున్నాడా, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి పిల్లలారా. ఎవరైనా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయాలి. గుడ్డిగా నమ్మేమని నేను ఎప్పుడు చెప్పను. ఎవరిని నమ్మకూడదు పిల్లలారా, ఎవరిని నమ్మకూడదు. బోధకునికి భక్తులుగా అవ్వటము మానేయండి. ఒకవేళ అవుతే మీరు వాళ్ళకి దాసులే పిల్లారా. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. స్వతంత్రంగానే బతకండి, స్వతంత్రంగానే దేవుని కొరకు బతకండి పిల్లారా. ఈరోజు అనేక మంది అపోస్తులు వేషం వేసుకుని మేము అపోస్తులము అనే టైటిల్ పెట్టుకున్నారు. ఏ ఎలిజిబిలిటీ లేకపోయినా సరే వీళ్ళకు కూడా ఒక ఆధారం ఉంది. ఏమండి 12 మంది అపోస్తులే కదా, మరి పౌలు గారి పరిస్థితి ఏంటి? పౌలు గారు అపోస్తులుడే కదా, మరి పౌలు గారిని అపోస్తులుగా అయినప్పుడు మేము అపోస్తులం కాకూడదా? ఆయన 13వ వాడు కదా, మరి ఛాన్సెస్ ఉన్నాయి కదా అని వీరు చెప్పొచ్చు పిల్లరా. ఆ రోజు ఉన్నటువంటి క్రైస్తవుల్లో కూడా పౌలు గారితో ఇలానే డిబేట్ చేశారు. నువ్వు అపోస్తులు ఎలా అవుతావు, 12 మందిని యేసుక్రీస్తు వారు ఎన్నుకున్నారు కదా, నువ్వు అలా అపోస్తులు అవుతావు అని పౌలు గారిని ఎదిరించినట్టుగా మనకు అర్థమైతే పిల్లరా. అందుకే ఆయన సమాధానం చెప్పుకుంటుండే వారికి, కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులకి తనను గూర్చి సమాధానం చెప్పుకుంటుండే పౌలు గారు. ఈ క్లారిటీ కూడా మీకు అర్థం కావాలి. మీకు కూడా డౌట్ రావచ్చు, పౌలు గారు అపోస్తులుడే కదా, మరి అపోస్తులు అయినప్పుడు మరి ఈయన పరిస్థితి ఏంటి, మరి వీళ్ళు ఈ రోజు టైటిల్ పెట్టుకోవచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు పిల్లారా. అందుకే ఆ రోజు పౌలును ప్రశ్నించారు. పౌలును ప్రశ్నించినందుకు ఆయన సమాధానం చెబుతున్నాడు. ఆయన గూర్చి ఏమని సమాధానం చెబుతుండో ఒకసారి చూడండి పిల్లారా. ఇది కూడా మీకు క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక పిల్లారా, 12వ అధ్యాయము 11వ వచనం పిల్లారా. పౌలు గారు మాట్లాడుతున్నారు కొరింథీయులతో, నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతం చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను, ఏలైనగా నేను ఏ మాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైనటువంటి ఈ అపోస్తుల కంటే, ఈ 12 మంది అపోస్తుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. పౌలు గారు చెబుతున్నారు పిల్లారా, ఈ 12 మంది అపోస్తుల కంటే నేను ఏ మాత్రం తక్కువ వాడను కాను అని సంజయిస్తున్నాడు. వాళ్ళకి సమాధానం చెబుతున్నాడు కొరింథీలో ఉన్న వాళ్ళకు. అంటే ఎవరో అక్కడ ప్రశ్న లేవలెత్తారు, నువ్వు అపోస్తుల్లో కాదు, 12 మందే కదా, నువ్వు ఎలా వచ్చావు అని పౌలు గారిని ప్రశ్నించినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకే ఆయన ఒక సమాధానం చెబుతున్నాడు వారితోటి, సెటైరికల్గా వాళ్ళకు సమాధానం చెబుతున్నాడు. నేను ఈ 12 మంది అపోస్తుల కంటే ఏ మాత్రం తక్కువ వాడను కాదు అని అంటుండే పిల్లారా. మరి పౌలు గారు అపోస్తులుడా అని మనం ఆలోచిస్తే పిల్లారా, పౌలు గారు అపోస్తులుడే పిల్లారా. ఎలా అపోస్తులుడయ్యాడు మనం చూద్దాం కొన్ని మాటలు. ఆయన అందుకే ఆయన పత్రికలు చూడండి, ఆయన రాసిన పత్రిక చూస్తే ప్రారంభంలో మొట్టమొదటిగా ఆయన చెప్పే మాట ఇదే. ఎందుకంటే ఆ రోజు సమాజం కూడా ఆయనను యాక్సెప్ట్ చేయనట్టుగా మనకు కనపడుతుంది. అందుకే ఆయన ప్రతి చోట ఎక్సెప్షనల్ క్యాండిడేట్ గా రాస్తూ వచ్చాడు పిల్లారా. ప్రతి పత్రిక ఒకసారి చూడండి, 2-3 పత్రికలు చూపించి మిగతా మీరు ఇంటి దగ్గర చదువుతారు. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక చూడండి. ఆధారం మనం చూడాలి కదా, బైబిల్లో రాయబడింది ఏమని చెప్పుకున్నాడు పౌలు గారు అపోస్తులుడా అని అంటే పిల్లారా, పౌలు గారి మాటల్లోనే ఇందాం ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం పిల్లారా, యేసు క్రీస్తు దాసుడను అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడను అని పౌలు గారు చెబుతున్నారు తన గూర్చి. నేను అపోస్తులుడనే, నేను కూడా పిలవబడిన వాడినే అని పౌలు గారు చెబుతున్నారు పిల్లారా రోమీలతోటి. యేసుక్రీస్తు వారి దాసుడును అలాగే అపోస్తులుగా ఉన్నట్టుకు పిలువబడిన వాడును. అలాగే ఆయన రాసిన పత్రికలు అన్నింటిలో దాదాపుగా ఇదే మెన్షన్ చేస్తాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం పిల్లారా, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుగా ఉన్నట్టుకు పిలువబడిన పౌలును. ఎంత బాగా అవుతున్నాడో చూడండి. అపోస్తులు కాకపోయినా అపోస్తులుగా పిలువబడుతున్నాడు ఆయన కాదు పిల్లరా, అపోస్తులు కనుకనే చెబుతున్నాడు తనను గూర్చి. ఆ రోజు సమాజం సరిగా నమ్మలేదు కనుకనే 12 మందే కదా, నువ్వెలా వచ్చావు అని అన్నట్టుగా ప్రశ్నించారు. దేవుని చిత్తం వలన యేసు క్రీస్తు యొక్క అపోస్తులుగా ఉన్నట్టుకు పిలువబడిన పౌలును. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం పిల్లారా. ఇవన్నీ మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చూడండి, ఒకసారి ఆలోచించండి.
దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడైన పౌలును. ప్రతి చోట నేను అపోస్తులుడైన పౌలు ఆయన రాసిన ప్రతి పత్రికలో ఇలా పరిచయం చేసుకుంటూ వచ్చాడు ప్రియులారా. అపోస్తులుడా పౌలు గారు అంటే అపోస్తులుడే. కొలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం ప్రియులారా. అలాగే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. అలాగే తిమోతి గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము. అలాగే తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదివితే మీకు చాలా క్లియర్గా కనపడుతుంది. పౌలు గారు నేను అపోస్తులుడు అని చెప్పుకున్నట్టుగా మనం చూస్తాం ప్రియులారా. మరి పౌలు గారు అపోస్తులుడా? అపోస్తులుడే. అపోస్తులుగా ఉండటానికి పిలువబడినటువంటి వాడు పౌలు గారు ప్రియులారా. ఆ 12 మంది కాకుండా ఒక ఎక్సెప్షనల్ క్యాండిడేట్గా పౌలు గారిని కూడా దేవుడు అపోస్తులుగా ఏర్పరచుకున్నాడా? ఆధారం ఏంటి? పౌలు గారిని ఏర్పరచుకున్నట్టు ఆధారం ఏమిటి అని అంటే గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారే చెబుతున్నారు ఒక మాట. చూడండి ఒకసారి. పౌలు గారు అపోస్తులుడా? మరి ఎవరు ఏర్పరిచారు నన్ను? అపోస్తులుడుగా నిన్ను ఎవరు ఏర్పరిచారు అని మనం ప్రశ్నిస్తే పౌలు గారు చెబుతున్న మాటలు ఒకసారి చూడండి. 1వ అధ్యాయం ప్రియులారా. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం ప్రియులారా. 1వ వచనము. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసు క్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుగా నియమింపబడిన పౌలను నేను. పౌలు గారు ఎంత బాగా చదువుతున్నారు చూడండి. అపోస్తులుగా నేను నియమింపబడినాను. ఎవరి చేత? యేసు క్రీస్తు వలన నేను నియమింపబడ్డాను. ఆ యేసు క్రీస్తుల వారిని మృతుల్లో నుండి తిరిగి లేపినటువంటి తండ్రి అయిన దేవుని ద్వారా నేను నియమింపబడ్డాను. ఎలా? అపోస్తులుగా. నన్ను అపోస్తులు నియమించలేదు. ఒకనాడు ఇస్కరియోతు యూదా చనిపోతే చీట్లు వేసి 2 వచ్చినప్పుడు మత్తీయని ఏ విధంగా ఎన్నుకున్నారో ఆ విధంగా ఎన్నుకోలేదు. అది దేవుని సంకల్పమే. నన్ను స్వయాన యేసు క్రీస్తుల వారిని నియమించాడు. తండ్రి అయిన దేవుడే నన్ను నియమించాడు అపోస్తులుగా ఉండటానికి. ప్రియులారా, ఇది వాస్తవం. పౌలు గారే తన మాటల ద్వారా చెబుతున్నాడు. పౌలు గారిని ఒక ఎక్సెప్షనల్ క్యాండిడేట్గా ప్రియులా తీసుకుని దేవుడు ఏర్పరచుకున్నాడు. మనము కొన్నిసార్లు గవర్నమెంట్ జాబ్లలో చూస్తుంటాం. జాబ్ లేకపోయినా ఇతను ఎక్సెప్షనల్ క్యాండిడేట్ అని, చాలా టాలెంటెడ్ క్యాండిడేట్ అండి, కనుక ఇతని కంపల్సరీగా మనం జాబ్ ఇవ్వాలా అని జాబ్ లేకపోయినా క్రియేట్ చేసి ఇస్తారు ప్రియులారా. జాబు లేకపోయినా సరే, వేకెంట్ లేకపోయినా సరే, ఆ వేకెంట్ క్రియేట్ చేసి అతన్ని ఆ జాబ్లోకి, ఆ వృత్తిలోకి తీసుకుంటారు. దేవుడు కూడా తర్వాత వచ్చినటువంటి పౌలు గారిని కూడా ఒక ఎక్సెప్షనల్ క్యాండిడేట్గా చూశాడు. ఏంది, నరహంతుడుగా ఉన్నటువంటి సౌలును పౌలుగా మార్చి అపోస్తులుగా తెచ్చుకున్నాడంటే అవును ప్రియులారా. ఎందుకంటే అతడు తెలియక చేస్తున్నాడు. ఆ రోజు తెలియక మత పిచ్చితోటి పెద్దలు చెప్పినటువంటి మాటలు పట్టుకొని క్రైస్తవులను హింసించడం మొదలుపెట్టాడు. కానీ దేవుని మీద ప్రేమ మాత్రం తగ్గలేదు. దేవుని మీద ప్రేమ ఉంది, కానీ మనుషుల్ని హింసించడమే దేవుని ప్రేమ అనుకున్నాడు. ఆ విధంగా మాయలో పడిపోయి తప్పు చేశాడు ప్రియులారా. అది దేవునికి తెలుసు. ప్రతి ఒక్కరి హృదయంలో ఏముందో దేవునికి తెలుసు. గనకనే దేవుడు ఏర్పరచుకున్నాడు పౌలు గారిని. ఎలా? దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను హింసించడానికి బయలుదేరినప్పుడు ఆ మార్గ మధ్యంలో యేసుక్రీస్తుల వారి దర్శనం ఆయనకు కలుగుతుంది. వెంటనే కళ్ళు పోతాయి. యేసుక్రీస్తుల వారి దర్శనం కలగగానే కళ్ళు పోతాయి పౌలు గారికి. 3 రోజులు ఆహారం లేకుండా అలానే దేవునికి ప్రార్థన చేస్తాడు, వేడుకుంటాడు. అప్పుడు అననీయ అనే ఒక భక్తుని, నీతిమంతుని పౌలు గారి దగ్గరికి పంపించి ఆయనకు చదువుతాడు. పోయిన కళ్ళు లేదంటే దృష్టి మరలా ఇచ్చి ఆయనకు ఒక విషయం తెలియజేస్తాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు పౌలు, అందుకే దేవుడు నిన్ను దర్శించాడు అని చెబుతూ, ఎందుకు ఏర్పరచుకున్నాడు నిన్ను అనంటే, అపోస్తులుగా ఉండటానికి నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, అపోస్తుల కార్యంలో ఒకసారి చూడండి పిల్లారా, 9వ అధ్యాయము 15వ వచనము. నిజంగా పిల్లారా, దేవుడు ఏర్పరచుకున్నాడు ఒక ఎక్సెప్షనల్ క్యాండిడేట్గా పౌలు గారిని చూపించి ఈరోజు నేను అపోస్తులని పేరు పెట్టడానికి వీలు లేదు ఎవరికైనా సరే, ఎవరికైనా పిల్లారా. 15వ వచనం ఒకసారి చూడండి. ఆడ అననీయ వచ్చి పౌలు గారికి చదువుతుండే ఒక విషయము, దేవుడు చెప్పమన్న మాటలు చదువుతున్నాడు. నిన్ను ఏర్పరచుకున్నాడు పౌలు, దేవుడు ఏర్పరచుకున్నాడు అపోస్తులుగా. ఎందుకనంటే 15వ వచనము, అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. నేను ఏర్పరచుకున్న సాధనము పౌలు. యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తుల వారితో తిరగకపోవచ్చు. ఈ బాప్తిస్మిచ్చే యోహాను కాలం నుండి యేసుక్రీస్తుల వారు పరమనకు చేర్చుకొనబడిన ఆ దినము వరకు శిష్యులతో యేసుక్రీస్తుల వారితో తిరగకపోవచ్చు. అయినా సరే నేను ఇతనిని ఏర్పరచుకున్నాను. వేకెంట్ ఖాళీ చేసి ఒకటి క్రియేట్ చేశాను.
ఒకటి క్రియేట్ చేసిన పౌలు కోసమే. అందుకే పౌలు గారు అంటున్నారు గలతీయులకు రాసిన పత్రికలో, నేను మనుషుల చేత ఏర్పరచబడలేదు అపోస్తలుడిగా, నేను ఏ మనుషుల చేత కాదు, స్వయాన యేసు క్రీస్తుల వారి నన్ను ఏర్పరచుకున్నారు. ఎలా? అపోస్తలుడిగా. దేవుడే నన్ను ఏర్పరిచాడు అపోస్తలుడిగా అని పౌలు గారు చెప్తారు పిల్లరా. అందుకే ఆయన పత్రికలన్నింటిలో అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన పౌలు, క్రీస్తు అపోస్తలుడైన పౌలు అని చెప్తుంటాడు ప్రతి చోట. ఎందుకంటే 12 మందే కదా ప్రారంభంలో ఏర్పరచుకున్నది. మరి 13వ వాడు ఎలా వచ్చాడు అని ప్రశ్నిస్తారనే సంగతి పౌలు గారికి తెలుసు, ప్రశ్నించే అంటారు కూడా. అందుకే ఆయన చెప్పుకుంటున్నాడు అలా విధంగా తెలియజేశారు పిల్లరా. కానీ ఈరోజు మాత్రము ఎవరు పంపకపోయినా, ఏ అర్హత లేకపోయినా అపోస్తులుడు సో అండ్ సో, అపోస్తులుడైన ఆంజనేయులు అంటే టైటిల్ బాగుంటే పెట్టేసుకుంటావా? టైటిల్ బాగుంది కనుక పెట్టేసుకోవడమేనా? ఐఏఎస్ అని పెట్టుకుంటామా? పెట్టుకోము. నేను సివిల్స్ ఎగ్జామ్ రాశాను అందుకే పెట్టుకున్నానంటే కుదరదు. సివిల్స్ ఎగ్జామ్ రాస్తే నువ్వు టాప్ ర్యాంక్లో రావాలా. ర్యాంకు రాకుండా నేను ఎగ్జామ్ రాశాను, ఊరికి అటెంప్ట్ చేశాను కాబట్టి నేను ఐఏఎస్నే అని పెట్టుకోవడానికి వీల్లేదు పిల్లరా. ఎవరిమైనా నిజంగా ఈ రోజు ఉన్న బోధకులకి ఎవరికైనా పిల్లలు బోధిస్తున్న మాకైనా సరే అపోస్తులుగా పెట్టుకోవడానికి అర్హత ఏ మాత్రం లేదు. ఒక పౌలు గారిని ఎక్సెప్షనల్ క్యాండిడేట్గా దేవుడు స్వీకరించాడు. దేవుడే ఏర్పరచుకున్నాడు. పౌలు గారు అడగలేదు. మరలా పౌలు గారు నాకు అపోస్తులత్వాన్ని ఇవ్వండి అని పౌలు గారు ఎక్కడ అడగలేదు. దేవుడే ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నటువంటి దేవునికి చాలా గొప్పగా సేవ చేశాడు పౌలు గారు చాలా గొప్పగా దేవుని కొరకు బ్రతికారు. ఈరోజు లోకంలో మనం చూస్తే వాళ్ళ కోసం క్రియేట్ చేస్తారు జాబు, కానీ ఆ ఇచ్చిన జాబుకు ఏ మాత్రము నిజంగా న్యాయం చేయకుండా అన్యాయం చేస్తారు. కానీ వారు ఫేవరెటిజం చూపించి, వాళ్ళు ఏదో పక్షపాతం చూపించి వాళ్ళు జాబ్ క్రియేట్ చేసి ఇస్తుంటారు పిల్లారా. లోకంలో జరిగేది. కానీ దేవుని ఎన్నికలో పిల్లారా అలాంటివి జరగలేదు. దేవుడు ఏమాత్రం పౌలు గారి విషయంలో రిగ్రెట్ కాలేదు, గర్వంగానే ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఎంతో గొప్ప సేవ చేశాడు పౌలు గారు పిల్లారా. చాలా గొప్ప సేవ చేశాడు పౌలు గారు. ఏర్పరచుకున్నాడు పౌలు గారిని. తర్వాత ఎవరిని ఏర్పరచుకున్నాడా? ఇక ఎవరిని ఏర్పరచుకోలేదు. తర్వాత అపోస్తులే పిల్లారా 7 మందిని ఏర్పరచుకుంటాడు పిల్లారా. అందులో స్టెఫెను, ఫిలిప్పు అన్నీ ఏర్పరచుకుంటారు. దేనికి? పరిచర్య చేయటానికి. వారికి టైటిల్ చేయలేదు అపోస్తులుడైనటువంటి స్టెఫెను అని, అపోస్తులుడైనటువంటి ఫిలిప్పు అని టైటిల్ ఇవ్వలేదు. వాళ్ళు గొప్పవారే. స్టెఫెను రాళ్లతో కొట్టబడ్డాడు దేవుని కొరకు. మరి టైటిల్ ఇవ్వచ్చు కదా? లేదు, ఇవ్వకూడదు. దేవుని సంకల్పం వేరు, ఆయన ప్రణాళిక వేరు పిల్లరా. ఎవరికి ఏది ఇవ్వనో దేవునికి బాగా తెలుసు. కానీ ఈరోజు మన బోధకులు మీరు మాకిచ్చేది ఏంది, మేమే పెట్టుకుంటామని వీళ్ళు తగిలించుకుంటున్నారు. నిజంగా విచిత్రం అనిపిస్తుంది పిల్లరా. బైబిల్ తెలియకనే చదవండి. బైబిల్ చదివి కొంచెం ఆలోచించి పెట్టుకోండి. ఏది అవసరమైందో అది పెట్టుకోండి. నీ టైటిల్ నిన్ను పరలోకం చేరుస్తుందా? లేదు. కనీసం అపోస్తులు చేసిన త్యాగాలు కూడా చెయ్యని చేతగాని నీవు ప్రజల మీద పడి దోచుకు తింటున్నటువంటి మీరు ఈ టైటిల్స్ పెట్టుకొని అమాయక ప్రజలను దోచుకు తినడం ఏమిటి? ఇదేమన్నా న్యాయమా? కాదు పిల్లరా. మనుషులు యాక్సెప్ట్ చేస్తారేమో కానీ దేవుడు అస్సలు యాక్సెప్ట్ చేయడు. అపోస్తులది ఎక్సెప్షనల్ క్యాండిడేట్. దేవుడే ఆయన కోసం జాబ్ క్రియేట్ చేసి ఇచ్చాడు. జాబ్ ఇచ్చినందుకు చాలా గొప్పగా బ్రతికాడు పౌలు గారు పిల్లరా. అపోస్తులు వారికి అర్హత మీకు తెలియజేస్తున్నాను. అర్హత. మరి వారి యొక్క చిహ్నములు ఏమిటి? అపోస్తుల యొక్క చిహ్నాలు, గుర్తులు. వీరు అపోస్తులను ఎలా గుర్తుపడతాము అని మనం చూస్తే పిల్లరా అపోస్తులైన పౌలు గారే చదువుతున్నారు ఒక విషయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 11-12 వచనాలు చూస్తే అక్కడ పౌలు గారు ఒక విషయం తెలియజేస్తున్నారు పిల్లరా. అపోస్తుల యొక్క చిహ్నములు ఏవి, వారిని ఎలా గుర్తుపట్టాలి అనే సంగతి మనకు తెలియజేశాడు ముందుగానే. 12వ అధ్యాయం పిల్లరా 11-12 వచనాలు. నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఏలైనగా నేను ఏ మాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైనటువంటి ఈ అపోస్తుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయటం వలన అపోస్తుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్య నిజముగా కనపరచబడెను. పౌలు గారు చెబుతున్నారు నేను అపోస్తులు అని మీకు ఎలా తెలుసుద్దంటే అపోస్తులకు ఉన్నటువంటి చిహ్నములు, గుర్తులు మీ మధ్య నేను కనపరిచాను. ఆ గుర్తులు ఏంటో తెలిసిన? మహత్కార్యాలు, అద్భుతాలు, అవి మీ మధ్య నేను కనపరిచాను అని పౌలు గారు చెబుతున్న పిల్లారా. అంటే అపోస్తులు ఎలాంటి కార్యాలు చేస్తారు?
వారి యొక్క చిహ్నాలు ఏంటివంటే అద్భుత కార్యాలు చేసేవారే అపోస్తులు. పౌలు గారు నా మాటలు కాదు పిల్లరా, పౌలు గారు చెప్పిన మాటలే చదువుతున్నా. మళ్ళొకసారి చదువు మా మాట. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తులుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనపరచబడెను, మీ మధ్య నిజముగా కనపరచబడెను అని పౌలు గారు చెబుతున్నారు పిల్లరా. కనపరిచాడంటే కనపరిచాడు. అందుకే అపోస్తులు అయినటువంటి పేతురు, యోహాను గారు కూడా ఏమన్నారో తెలిసిన, స్వీకరించారు పౌలు గారిని స్వీకరించారు. ఎలా? అపోస్తులుగానే గుర్తించారు. ఒకనాడు బర్సబ్బా యోసేపును వస్తే వాళ్ళిద్దరిని ఏకంగా అపోస్తులుగా స్వీకరించలేదు. వారిని దేవుని యొక్క ప్రార్థన చేసి వారి మీద చీట్లు వేసి అప్పుడు ఒకరిని స్వీకరించారు. కానీ పౌలు గారి విషయంలో వారు యాక్సెప్ట్ చేశారు. ఎవరు? అపోస్తులులే. పేతురు, యోహాను గారు, మిగిలిన వారు కూడా పౌలు గారిని అపోస్తులుగానే స్వీకరించారా? ఒకసారి చూడండి. అపోస్తులు స్వీకరించారు పౌలు గారిని. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం పిల్లారా 7వ వచనం నుంచి నేను చదువుతున్నా. అయితే సున్నతిని పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగ అప్పగింపబడెనో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, వారు అపోస్తులు చూశారు. పేతురు గారు, యోహాను గారు పౌలు గారిని చూశారు. ఏ విధంగా చూశారంటే, సున్నతి పొందని వారికి అంటే అన్యజనులకు సువార్తను బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూశారు. అనగా సున్నతి పొందిన వారికి అంటే యూదులకు అపోస్తులుడవుటకు పేతురునకును సామర్థ్యము కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడవుటకు నాకును సామర్థ్యము కలగజేసినని వారు గ్రహించినప్పుడు అపోస్తులు కూడా పౌలు గారిని అపోస్తులుగా గ్రహించారంట. వారికి యేసుక్రీస్తుల వారు ఏ విధంగా అయితే అధికారం ఇచ్చారో యూదులకు అపోస్తులుగా ఉండటం కొరకు, అలాగే అన్యజనులకు అపోస్తులుగా పౌలు గారు ఉండటం కొరకు అధికారం ఇచ్చినాడు అన్నట్టుగా వారు గ్రహించారు పిల్లరా. ఎలా గ్రహించారంటే పౌలు గారు చేసినటువంటి అద్భుత కార్యాలు, అపోస్తులకు ఉండవలసినటువంటి అద్భుత కార్యాలు లేదంటే సూచక క్రియలు అవి పౌలినందు చూశారు కనుకనే పౌలు గారిని కూడా వారు యాక్సెప్ట్ చేశారు. ఎలా? అపోస్తులుగా యాక్సెప్ట్ చేశారు. మరి అపోస్తుల యొక్క సూచనలు, చిహ్నములు ఏమిటి అని చూస్తే అద్భుత కార్యాలని చెప్పాడు కదా. ఎలాంటి అద్భుత కార్యాలు చేశారు ఇది కూడా మీకు క్లారిటీ చేసి ముగించేస్తాను పిల్లరా. ఈ సూచక క్రియలు లేదంటే ఈ చిహ్నములు, అపోస్తులకు ఉన్నటువంటి ఈ చిహ్నములు ఏంటివి అని మనం చూస్తే పిల్లరా, యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, సూచక్రియలు చేయండి, అద్భుతములు చేయండి. ఎలాంటివి తెలిసిన నాలాగానే మీరు చేస్తారు, నాకంటే ఇంకా గొప్ప కార్యాలు మీరు చేస్తారని చెప్పారు పిల్లలు ఆ రోజు అపోస్తులతో. నాకంటే ఇంకా మీరు గొప్ప కార్యాలు చేస్తారన్నాడు యేసుక్రీస్తు వారు. మరి చేశారంటే పిల్లరా నిజంగా యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా చేశారు. యేసుక్రీస్తుల వారు ఎలాంటి కార్యాలు చేశారో ప్రజల మధ్య అలాంటి కార్యాలు అపోస్తులు చేశారు. అందుకు ఉదాహరణగా పేతురుని గూర్చి, పౌలు గారిని గూర్చి కొన్ని మాటలు చూపించి ముగించేస్తాను. పేతురు గారు ఎలాంటి అద్భుత కార్యాలు చేశారో తెలుసిన? అపోస్తులు అనటానికి చిహ్నములు ప్రియులారా. ఎలాంటి అద్భుత కార్యాలు చేశాడో తెలిసిన? ఒకసారి అపోస్తుల కార్యములు చూడండి, 5వ అధ్యాయం ప్రియులారా 15-16 వచనాలు నేను చదువుతున్నా, చూడండి ఒకసారి. అందుచేత పేతురును వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదనే పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందెను, ఒక్కరు కూడా మిస్ కాలేదు. ఎలా? పేతురు గారు నడుస్తుంటే అలా వీధుల్లో ఆయన నీడ పడితే చాలు రోగి మీద స్వస్థత. ఇది కాదు అద్భుతం అంటే? అద్భుత కార్యాలంటే ఇవే ప్రియులారా. కడుపులో గడ్డ మాయము, వాంతులు మాయము, విరేచనాలు మాయము, బేదులు మాయము, సంక నొప్పి, పొట్ట నొప్పి, ఇవి కాదు అద్భుతాలు. పేతురు గారు అలా వీధిలో నడుచుకుంటూ పోతుంటే అలా నీడ పడితే చాలు స్వస్థత. నీకు విశ్వాసం లేదు కనుక నీకు స్వస్థత రాలేదు అని చెప్పలేదు. నీకు విశ్వాసం ఉన్నా లేకపోయినా పేతురు గారు నిలబడితే చాలు వచ్చిన ప్రతి ఒక్క రోగి స్వస్థత పొందాడు. ఈరోజు ఒక్క బోధకుని చూపించండి పిల్లారు మనల్ని. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ బోధకుల్లో ఒక్కడైనా సరే ఇలాంటి అద్భుత కార్యాలు చేసినటువంటి ఒక బోధకుని చూపించండి. ఒక్కడిని ఇక్కడ చూపించలేం పిల్లారా. ఎందుకంటే ఒక అపోస్తులు మాత్రమే చేయగలిగినవి, అపోస్తులు మాత్రమే చేసిన కార్యాలు ఇవి. ఇవేవి చేయడు అయ్యగారు.
అపోస్తులుడు అని పేరు పెట్టుకుంటాడు. బాగుంటే పెట్టేసుకోవడమేనా, నువ్వేంటి నాకు ఇచ్చేది నేనే పెట్టేసుకుంటాను దేవుడా అని అన్న విధంగా పెట్టేస్తున్నాడు. కుదరదు, దేవుని దగ్గర అది కుదరదు, నీ ఆటలు చెల్లవు. ప్రియులారా, ఎంత అద్భుత కార్యాలు చూడండి. పేతురు గారు ఎంత గొప్పగా చేశారు. నీడ పడితే స్వస్థత పొందడం ఏంది ఆలోచించారా? అలాగే ప్రియులారా, తబిత అనే ఒక స్త్రీ మరణిస్తే తిరిగి లేపాడు పేతురు గారు. తబిత అనే ఒక స్త్రీ మరణిస్తే మరణం నుండి తిరిగి లేపాడు పేతురు గారు. అపోస్తుల యొక్క చిహ్నములు, అద్భుతాలు చేయడమే ప్రియులారా. అద్భుతాలు చేశారు వాళ్ళు, ఆ రోజు చేశారు, అపోస్తులు చేశారు. అలాగే ఒకరోజు పేతురు గారు, యోహాను గారు దేవాలయానికి వెళ్తున్నప్పుడు పుట్టు కుంటివాడు భిక్షాటన చేసుకుంటాట బయట కూర్చుంటాడు పిల్లరా. ఆ పేతురు గారు, యోహాను గారు అలా వెళ్తుంటే వారి వైపు అలా తేరి చూస్తున్నాడు. ఎందుకు? భిక్షాటన చేసుకుంటున్నాడు గనక ఏదైనా ఇస్తారేమో అని ఎదురు చూస్తుంటే అప్పుడు పేతురు అలా యోహాను, బాబు మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, అన్ని మేము సువార్త కొరకు త్యాగం చేశాం. మా దగ్గర ఒకటి ఉంది, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒకటి ఇచ్చారు, నిన్ను బాగుపరచడమే. కాబట్టి ప్రభు అయిన యేసు నామంలో మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాను, లేచి నడువు అంటే పిల్లరా ఇమ్మీడియట్గా లేచి కూర్చుండు. పుట్టు కుంటివాడు, గుర్తుపెట్టుకోండి, అప్పటికప్పుడు కుంటివాడైనడు కాదు, పుట్టుకతో కుంటివాడుగా ఉన్నటువంటి ఆ భిక్షాటన చేసుకుంటున్న వ్యక్తి ఎప్పుడైతే వీరు యేసు నామంలో ప్రార్థన చేశారో పిల్లరా, అపోస్తులు వెంటనే లేచి గంతులు వేసుకుంటూ వెళ్ళాడు పిల్లరా. చూడండి ఆ మాట, అది అపోస్తుల కార్యములు పిల్లరా. 3వ అధ్యాయం మనం చూడగలిగితే 6వ వచనం నుంచి చదువుదాం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. కళ్ళ ముందు జరిగినటువంటి అద్భుత కార్యం పిల్లరా. ఇలాంటి కార్యాలు చేయమనండి. ఈరోజు గద్దిస్తుంటారు సంఘాలలో, మీరు చూస్తుంటారు, యేసు నామమున గద్దిస్తున్నా, పో దెయ్యమా పో, ఎంతగా బాధో, నిన్ను పీడించడానికి వచ్చాను రా అని మళ్ళీ పాస్టర్ మీద తిరుగుబాటు చేస్తుంటుంది ఆ దెయ్యము. మీరు వీడియోలు చూడండి, పగబట్టే వచ్చాను, నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చానని ఈ దెయ్యము పాస్టర్కి సమాధానం చెబుతుంటది. కానీ ఇక్కడ అలాంటివి ఏం లేవు, మాయలు లేవు, మంత్రాలు లేవు. ప్రభువు నామం ఉచ్చరించగానే పుట్టుకతో కుంటివాడైనా సరే దిగ్గున లేచి నిలబడ్డాడు, గంతులు వేశాడు. ఇది మహత్కార్యము, ఇది అద్భుతము. ఎవడైనా ఇంత అద్భుతమా అని ఆశ్చర్యపడిపోవాలి. ఈరోజు క్రైస్తవులు చేసేటువంటి ఆశ్చర్యకార్యాలు చూడండి, అద్భుతాలు చూడండి, స్వస్థతలు చూడండి. ట్రోలింగ్స్ వస్తాయి, కానీ వారు చేసిన అద్భుతాలను బట్టి అబ్బా ఇంత గొప్ప కార్యం చేశారని ఒక్కరైనా అనగలరా? అనలేరు. ఎందుకంటే అవన్నీ మాయలు, గారడీలు గనుకనే ప్రతి ఒక్కరికి తెలుసు కనుకనే ట్రోల్ చేసి చావగొడుతున్నారు. అయినా బుద్ధి రాదు మన వాళ్ళకు. ఎందుకంటే ఆస్తి బాగా వస్తుంది కనుక, ఆస్తి బాగా రావాలి. మీరెన్నని అనుకోనరా, మా అమ్మాయికి ప్రజలు కొంతమంది ఉంటారు, వారి దగ్గర నుంచి కొంత లాగేసుకుని మా బతుకులు మేము బతకాలి అన్న విధంగానే ఈ బోధకులు ఉన్నారు పిల్లరా. ఎవరైనా సరే నిజమైన అపోస్తులుడైతే, నిజమైన క్రీస్తు బోధకుడైతే ఇలాంటి స్వస్థత కార్యాలు చేయండి. ఒకవేళ మీకుంటే మరణించిన వారిని తిరిగి లేపండి. మీ చేతనైతే, నీకు విశ్వాసం లేదని దొంగ కథలు చెప్పొద్దు మాకు. మీసారి ఎవరైనా సరే ఇలా స్వస్థ బోధకులు వస్తే, ఎవరైనా సరే పుట్టు కుంటివాడిని కానీ పుట్టు గుడ్డివాడిని కానీ తీసుకెళ్ళండి పిల్లరా. లేదంటే శవాన్ని తీసుకెళ్ళి ముందు పెట్టండి. స్వస్థత బోధకుడిని అని చెప్పుకున్నాడు వాడు, లేదంటే అపోస్తులు అని చెప్పుకున్నటువంటి వాని ముందు ఇది పెట్టండి. ఒకవేళ చేయగలడేమో మీరే చూడండి, అడగండి పిల్లరా. మనకు ఆ రైట్స్ ఉన్నాయి, దేవుడు ఆ స్వతంత్రం ఇచ్చాడు. ఇప్పుడు వరకు అదే నేర్పింది క్రైస్తవ సమాజము. బోధకుడు వంగి దండాలు పెట్టాలి, అయ్యగారే చెప్పకుండా మనం ఏదన్నా మీటింగ్ పోతే అయ్యగారు ఏమైనా ఫీల్ అయిపోతాడు, మన సంఘంలో నుంచి వెళ్ళేస్తాడు, మన సమాధి కార్యక్రమం చేయడానికి రాడు, మన పెళ్లికి రాడు. ఇలాంటి వాటిల్లో ఉండొద్దు పిల్లరా. మనం స్వతంత్రులము. ఈ ఆత్మ విడిచిన తర్వాత ఈ దేహము కుక్కలు నాకితేమి, కుక్కలు తింటేమి, లేదంటే పురుగులు బట్టి ఆడన సత్తేమి. ఎందుకు ఈ దేహం ఎందుకు పనికిరాంది వ్యర్థమైన దేహము? దీనికి ఏదో సమాధి ఇస్తాడంట, ఆ సమాధి కార్యానికి అయ్యగారు రావాలంట. ఆ అయ్యగారు రాకపోతే ఇబ్బంది అని చర్చికి సత్యం వినబడుతున్నా కానీ వినటానికి రారు. ఎందుకు పిల్లరా? మనుషులకు బానిసలుగా కావడం కొరకేనా క్రీస్తు మనకి స్వాతంత్రం ఇచ్చింది? కాదు. వీరోచితంగా ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతకడం కొరకు, వీరులుగా బ్రతకడం కొరకు, ఒకరి దగ్గరికి పోయి దండం పెట్టి బ్రతకడం కోసం కాదు. దేవుని కొరకు బ్రతుకు, దేవుని యందే భయభక్తులు నిలుపు.
మనుషులను గౌరవించొద్దని అనటం లేదు. మనుషులను గౌరవించాలి, ప్రేమ చూపాలి. ప్రేమ వేరు, బానిసత్వం వేరు. ప్రియులారా, ఇలాంటి మాయ బోధల్లో పడిపోకూడదనే క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ప్రారంభించాము. మాకు బోధ చేయడం రాదు, వాస్తవానికి బోధ చేయడం అసలు రాదు, మాట్లాడడం రాదు. వాక్యమేమో అర్థమవుతుంది, దేవుడిని అర్థం చేయించాడు. మరి ఎలా చెప్పాలి? నేర్చుకున్నది కష్టపడి ప్రజల మధ్య చెప్పాలి, తెలియజేయాలి వాస్తవాలు. అదే చేస్తున్నాం ప్రియులారా. ఏదో నోటి మాట, మేము వాక్శక్తి కలిగిన వారము, మాటలతో మభ్య చేసి వద్దామని కాదు. మీరు మా బోధలు చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది. మాట కార్యం కాదు, దేవుని మాటలే మాకు తెలుసు. ఆ మాటలే చెప్పి కొంతమందినైనా రక్షించాలనేది మా ప్రయాస ప్రియులారా. ఎందుకంటే మనమందరము దేవుని పిల్లలము. మనం ఎవ్వరి మోసపోకూడదు. మనమందరము వేరు కుటుంబాల్లో పుట్టినా దేవునికి పిల్లలము. ఒకే కుటుంబం మనదంతా. జగమంతా కుటుంబం, నా కుటుంబం అని కవి రాశాడు. దేవుని కుటుంబం, మనమంతా ఒకే కుటుంబం ప్రియులారా. ఈరోజు అపవాది డివైడ్ చేసింది కులాల పేరట, ప్రాంతాల పేరట, దేశాల పేరట, రంగు పేరట డివైడ్ చేసి దేవునికి కాకుండా దేవుని కంట కన్నీరు తెప్పిస్తుంది అపవాది. సత్యం చెప్పక ఈ క్రైస్తవ బోధనలు కేవలం పొట్ట కూటి కొరకే బైబిల్ బట్టి ఇలా అబద్ధాలు బోధిస్తూ అమాయకులను మోసం చేస్తుంటే తట్టుకోలేకనే ఈ మాటలు చెప్పాలని ప్రారంభించాం క్రైస్ట్ చర్చ్ ఖమ్మం. ఆలోచించండి ప్రియులారా, అపోస్తులకు ఉన్నటువంటి చిహ్నములు, అద్భుత కార్యాలు చేసేవి ఈరోజు ఏ ఒక్కడు చెయ్యకపోయినా మేము అపోస్తులుడని పెట్టుకుంటుండు. పౌలు గారు చేశారా? మహా అద్భుతాలు చేశాడు. చూడండి ప్రియులారా, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం మనం చూడగలిగితే 11-12 వచనాలు. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. విశేషమైన అద్భుతములు, 1-2 కాదు, విశేషమైన అద్భుతాలు చేయించాడు. విశేషమైన అద్భుతాలు ఎలాంటి అద్భుతాలంటే, అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. ఇవి అద్భుత కార్యాలంటే. పౌలు గారు అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. పౌలు గారికి తగిలినట్టు ఒక గుడ్డ తీసుకుని వచ్చి ఆ రోగి దగ్గర పెడితే అది ఎలాంటి రోగమైనా సరే మాయమైపోయేది. స్వస్థత పొందారు పిల్లరా. ఇవి అద్భుతాలంటే. ఇవి చేయమనండి, ఎవరినున్నా ఇలాంటివి చేయమనండి. పౌలు గారి ద్వారా ఇలాంటి కార్యాలు చేయించాడు దేవుడు. ఎందుకు? అపోస్తులుగా దేవుడు ఏర్పరచుకున్నాడు గనుకనే ఇతను నేను ఏర్పరచుకున్న నా సేవకుడు అని తెలియజేయడం కొరకు అధికారం ఇచ్చాడు అపోస్తులుగా. ప్రియులారా, పౌలు గారు ఒకరోజు ఒక యవ్వనస్తుడు ఆయన బోధించడం బట్టి బాగా అర్ధరాత్రి వరకు బోధిస్తుంటే ఆ కిటికీలో నుంచి కింద పడిపోతాడు. ఐతుకు అనేటువంటి యవ్వనస్తుడు. పిల్లరా, ఆ చనిపోయినటువంటి వ్యక్తిని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు పౌలు గారు. తిరిగి లేపాడు. మరణించిన వారిని సైతము తిరిగి లేపాడు. ఏ మానవునికైనా సాధ్యమైంది? సాధ్యం కాదు పిల్లరా. మరణించిన మనిషిని తిరిగి లేపటము మనిషికి చేత కాదు, ఒక దేవుని వలనే. అదే దేవుడు నేను పౌలుతో ఉన్నాన్నా అని తెలియజేయడం కొరకు, అపోస్తులుడే అని తెలియజేయడం కొరకు ఆ రోజు పౌలు గారు మరణించిన వారిని కూడా తిరిగి లేపాడు పిల్లరా. 20వ అధ్యాయం అపోస్తుల కార్యములు 8-9 వచనం పిల్లరా. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకను ఒక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. చనిపోయిన తర్వాత మరలా ఎత్తబడ్డాడు, అంటే తిరిగి లేచాడు, మరణం నుంచి తిరిగి లేచాడు. పౌలు గారి ద్వారా దేవుడు జరిగించిన కార్యాలు పిల్లరా, అద్భుత కార్యాలు. ఎందుకు ఇవి చూపిస్తున్నానంటే అపోస్తుల చిహ్నములు అని టైటిల్ పెట్టాం కదా. ఏంటి అపోస్తులు అయినందుకు నీకు ఎలాంటి చిహ్నాలు, ఎలాంటి గుర్తులు, ఎలా నిన్ను గుర్తుపట్టాలి అని అంటే పిల్లరా, అద్భుత కార్యాలు ఎవరు చేస్తే వారే అపోస్తులు. మరి ఈరోజు ఎవరైనా చేస్తున్నారా? మేము అవి చేసాం ఇవి చేసాం పైని చెప్పొద్దు. మరణించిన వారిని తిరిగి లేపమనండి చాలు, అప్పుడు నమ్మండి వీళ్ళు అపోస్తులు అని. పిల్లరా, ఈరోజు వాస్తవానికి ఎవ్వరు లేరు పిల్లరా. ఈరోజు ఎవ్వరు లేరు, అలాంటి వాళ్ళు లేరు. బైబిలే చదువుతుంది. స్వస్థత వరాల ముసుగులో క్రైస్తవమని ఒక పాఠం చెప్పాను. ఆ పాఠం ఒకసారి చూడండి, దాంట్లో వివరణ ఉంటుంది, కంప్లీట్ వివరణ ఉంటుంది. స్వస్థత వరాలు ఈనాడు ఎలాంటి స్వస్థతలు ఉన్నాయి అని, ఎవరు స్వస్థత చేస్తారు, ఈ బోధకులకు ఉందా లేదనేది మీకు అర్థమవుతుంది పిల్లరా. ఆ రోజు దేవుడు ఇచ్చాడు వాక్యం కోసము. వాక్యము అంత సంపూర్ణ సత్యము రావడం కొరకు పిల్లలు ఆ రోజు అపోస్తులకి అధికారం ఇచ్చాడు. వాళ్ళు చేశారు. ఎవరిని మాయ చేయలేదు, మోసం చేయలేదు, చేశారు అద్భుత కార్యాలు.
అపోస్తులుగా వారిని దేవుడు నియమించాడు కనుక ప్రియులారా. అంతేకాదు తెలిసిన దేవుడు ఏం అధికారం ఇచ్చాడో తెలిసిన ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 17-18. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి. అంటే అపోస్తులు చేతులుంచితే పరిశుద్ధాత్మ దిగుతాడు. కానీ ఇదే కాపీ కొట్టారు ఈరోజు బోధకులు. ఏంది తెలిసిన అని ఊగుతుంటారు. ఎందుకు? అగ్ని బాప్తీసం పొందండి అని అని ఊదుతుంటారు మీదకి వచ్చి. అపోస్తులు ఎవరైనా ఊదారా పిల్లారా? ఎవరైనా ఊదారా మనుషుల మీదకి వచ్చి? ఈరోజు వీడు ఊదుతుడు. ఎక్కడిదో మరి మనకు తెలియదు. కానీ నిజంగా పిల్లారా, అమాయక ప్రజలు కదా, చదువుకోని వారు కదా, మోసపోతున్నారు. మనం ఇంతగా ప్రయాసపడి చదువుతున్నా వివేచించటం లేదు. అబద్ధ బోధకుడు చెప్పే చాలా హ్యాపీగా ఉంటున్నాయి. సరే, ఏ రోజైనా వాళ్ళు కళ్ళు తెరుస్తారనే ఆశ, అందుకే ప్రయాసపడుతున్నాం పిల్లారా. నిజంగా పరిశుద్ధాత్మ వరము అపోస్తులు చేతులుంచితే వస్తుంది పిల్లారా. ఆ రోజు 7 మందిని వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి పంపించారు, స్టెఫెన్, ఫిలిప్ వాళ్ళకి వచ్చింది పరిశుద్ధాత్మ వరం. అలాగని వారు మనలా ఏరు వాళ్ళ మీద చేతులుంచితే పరిశుద్ధాత్మ వరం రాదు. అపోస్తులకే ఇచ్చాడు ఆ వరము. దేవుడు అపోస్తులకే ఇచ్చాడు. అపోస్తులు నాకు అందుకే ఈడ సీమోన్ అంటున్నాడు, అపోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ వరం అనుగ్రహింపబడుతుంది కనుక. అయితే పేతురు గారు, నేను కూడా ఎవరి మీదనైతే చేతులు ఉంచుతానో వారికి పరిశుద్ధాత్మ వరం అనుగ్రహింపబడి నాకు అధికారం ఇవ్వండి అని అంటే, అప్పుడు పేతురు గారు వార్నింగ్ ఇస్తాడు ఆ సీమోనుకు. చూడండి, ఆ మాటలు కూడా చదువుతాం 18వ వచనం నుంచి. అపోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేనెవరి మీద నేను చేతులు ఉంచిన ఎదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. అంటే అపోస్తులు చేతులు ఇస్తేనే పరిశుద్ధాత్మ వరము వస్తుంది. అంటే వరాలు, ఆ రోజు స్వస్థత వరాలు పిల్లలు, పరిశుద్ధాత్మ వరాలు. ఈ రోజు అవి లేవు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు మనలో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజుండి మనల్ని స్వస్థత వరాలు చేయించడు, సర్వసత్యం లేకి నడిపిస్తాడు. యేసుక్రీస్తు వారు చెప్పింది అదే, సర్వసత్యం లేకి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ రోజు అపోస్తులకు మాత్రము ఎక్సెప్షనల్ గా ఈ వరాలు ఇచ్చాడు ప్రియులారా. దేవుడు వరాలు ఇచ్చాడు. మరొక సందర్భంలో పరిశుద్ధాత్మ వరాల గురించి మాట్లాడతాను ప్రియులారా. అపోస్తుల చేతులుంచితే పరిశుద్ధాత్మ వరము అద్భుతాలు చేసేటువంటి కార్యాలు, అవే వారికి చిహ్నములు ప్రియులారా. ఇవి ఎవరు చేస్తారో వారి అపోస్తులు. ఈరోజు ఎవ్వరూ లేరు, అర్హత లేదు. అలాగే ఇలాంటి క్వాలిటీస్ కలిగినటువంటి ఏ వ్యక్తి మనకు ఈ ప్రపంచంలో కనపడడు పిల్లరా. అవసరం లేదు గనక, బైబిల్ అంతా వచ్చింది గనకనే, ఇంకా అవసరం లేదు గనకనే దేవుడు ఆ వరాలు ఆ రోజు అపోస్తులకు ఇచ్చినటువంటి దేవుడే మరలా తీసేశాడు ఆ వాటిని. ఎందుకంటే బైబిల్ పరిపూర్ణమైంది, సర్వసత్యం వచ్చేసింది. ఇంకా దేవుని మాటలు ఈ సమాజానికి కావాల్సినవన్నీ వచ్చేసినాయి గనక ఇక అవసరం లేదని అవి తీసేశాడు పిల్లారా. ఈ రోజు వీరు మాకున్నాయని వీళ్ళు వస్తున్నారు. లేదు పిల్లారా, అలాంటి బోధన నమ్మద్దు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి, బైబిలే చూడండి. నేను చెప్పిన మాటలు కూడా నమ్మమని నేను చెప్పటం లేదు. ఒకనాడు పౌలు గారు బోధిస్తుంటేనే బెరయ పట్టణస్థులు పౌలు గారు చెబుతున్న మాటలు అలా ఉన్నాయో లేవో పరిశోధించుతూ వచ్చిరి. అందుకే వారిని దేవుడు గనులు అని అన్నాడు. మనము గనులు కావాలంటే ఎలా ఉండాలో తెలిసిన, ప్రతి మాట వీళ్ళు చెబుతున్న మాట కరెక్టా కాదని పరిశోధించి చూడాలి మనం కూడా పిల్లరా. లేదంటే మోసపోతాం. ఎందుకంటే ఎవరిని నమ్మకూడదు పిల్లరా. వీడు మావాడేలే అని రాయప్ప నమ్మాడు అనుకో, మా బావా అని రాయప్ప నమ్మాడు అనుకో, తర్వాత మోసపోయిన తర్వాత ఏంది బావా నాకు టోపీ పెట్టావు అంటే ఏముదురుతుంది. మా అన్నేలేని సురేష్ నమ్మాడు అనుకో, అన్నా నేను నమ్ముకొని ఇచ్చానన్నా నా పరిస్థితి ఏందన్నా అని సురేష్ కూడా అంటాడు. కాదు పిల్లరా, ఎవరిమైనా సరే దేవుడు. అందుకే నాకు సంతోషమైనది ఏంటంటే ఈరోజు బోధకుల చేతుల్లో మనల్ని ఉంచలేదు, బోధకుల చేతుల్లో ఉంచలేదు. బైబిల్ మహాజ్ఞాన గ్రంథం మన చేతిలో పెట్టాడు. నీకు ఓపిక ఉందా? పరిశోధించు, చదువు, మహాజ్ఞానం నీకు ప్రసాదిస్తాడు. మనోళ్ళు అడగండి నీకు ఇవ్వబడను, తట్టుడు మీకు తెరవబడను అంటే, అడుగు తట్టు దేనికి? ఆకాశ తూములు విప్పి ఈ ఇంటి నిండా నింపడం కొరకు. దేవుని మాటలు కాదు. ఆకాశ తూములు నీకు ఒక్కడికే ఇప్పితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి బాబు? లేదంటే ఆకాశ తూములు ఇప్పితే ఏం జరుగుతుందో నీకు తెలుసునా? నోహు జలప్రళయం ఎలా వచ్చిందో తెలుసునా? ఆకాశ తూములు ఇప్పాడు, లేపడేశాడు. నీకు అలాంటి ఆశీర్వాదం కావాలన్నా అడుగు.
అలాంటి ఆశీర్వాదం కావాలని అంటే అడుగు, ఆకాశ తూములు ఇప్పు దేవా అని అడుగు, నీతో పాటు ప్రపంచాన్ని అంతా వెళ్ళిపోతుంది. ప్రియులారా, అది కాదు దేవుని జ్ఞానం. సొలొమోను అడిగాడు, ఇచ్చాడు దేవుడు. నాకు నచ్చింది నాన్న నువ్వు అడిగింది, కాబట్టి నీకు జ్ఞానంతో పాటు ఈ లోకంలో ఎవరు లేనంతగా నీకు ఆస్తినిస్తాను, గొప్పవాణ్ణి చేస్తానన్నాడు, చేశాడు. ప్రియులారా, దేవుని మనసును మనం పట్టుకోవాలా. అది బైబిల్ చదివితేనే మనకు తెలుసుద్ది. ప్రియులారా, అపోస్తులుడని ఎవరు వచ్చినా సరే మీరు నమ్మద్దు. అందుకే పౌలు గారు హెచ్చరిక చేశాడు సమాజానికి, ఈ రోజున్న సమాజానికి కూడా. అదే మాట మళ్ళొకసారి చదువుదాం ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం మనం చూడగలిగితే వీరందరి గురించి, ఇలాంటి దొంగ బోధకుల గురించి పౌలు గారు చెబుతున్నారు ప్రియులారా. 1వ శతాబ్దంలోనే ఏమని అంటే 13వ వచనం నుంచి నేను చదువుతున్నా, చూడండి ప్రియులారా. ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుని ఉన్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఈరోజు బాగానే ఉన్నారు, ఎందుకంటే దేవుడు ఈరోజు దీర్ఘశాంతంలోకి వెళ్ళాడు గనక. ఆయుష్నిచ్చాడు, మారు, నువ్వు సచ్చేలోపు నువ్వు మారు. శిలువలో ఒక దొంగ మారినట్టుగా. లేదు నేను మారను, నేను ఇదే చేస్తానంటే సచ్చి నరకంలో కూలుతావు, నరకంలో చేరతావు. ఆ నరకంలో చేరక ముందే దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి, లేకపోతే పోతాం. ప్రియులారా, అపోస్తుల చిహ్నములు, అద్భుత కార్యాలు చేయటము, అలాగే పరిశుద్ధాత్మ దేవుని వరము ఇవ్వడం ప్రియులారా, ఇవి ఆ రోజు అపోస్తుల మధ్య జరిగాయి, చేసి చూపించారు. ఈరోజు ఏ ఒక్కరివి చేయటం లేదు, కాకపోతే పేరుకు మాత్రం టైటిల్స్ పెట్టుకుంటుండ్రు. మరి మనమెవరిమి? మనమంతా సహోదరులము, సువార్థికులము, సువార్త ప్రకటించే సువార్థికులము ప్రియులారా. అంతే తప్ప నేను అపోస్తులు అని పెట్టుకోకూడదు ప్రియులారా. అది మనం ఎలిజిబుల్ కాదు, వీఆర్ నాట్ ఎలిజిబుల్. కాబట్టి ప్రియులారా, ఈ పాఠం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఆలోచించండి. ఎవరు చెప్పినా అయ్యగారు బైబిల్ పెట్టుకున్నారు కనుక అదే బోధ అని మీరు నమ్మద్దు. వినండి, వాక్యానుసారంగా ఉందో లేదో అనేది పరీక్షించి తెలుసుకొని సత్యం వైపు నడవండి. అందరం, నా ఆశ కూడా ఏంటంటే యవనస్తుల మనమందరం కలిసి సత్యం కొరకు నిలబడాలి. మనమందరం ఈ ప్రపంచానికి వెలుగు, నిజమైన వెలుగును, క్రీస్తును మనం ప్రకటించాలి. ఈ ఖమ్మం పట్టణంలోనే కాదు, ఈ ప్రపంచం వ్యాప్తం మనం చేయాలి ఈ సువార్తను అనేది నా ఆశ ప్రియులారా, మనందరి ఆశ. మీరు నేర్చుకొని, నేను నేర్చుకొని, ప్రతి ఒక్కరి మీద దేవుని కొరకు గొప్పగా బ్రతికితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. దేవుడు మనకు రావాల్సిన ప్రతిఫలం మనకు దేవుడు దాచిపెడతాడు. ఈ భూమి మీద జాబులు ఇవన్నీ ఇంకా దేవుడు చూసుకుంటాడు. మీరేం భయపడాల్సిన పని లేదు, మనమేం భయపడాల్సిన పని లేదు. పోషించడం ఆయనకు తెలుసు, బాగా తెలుసు. కాబట్టి ప్రియులారా, మనమందరం దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకొని క్లాస్ ముగించుకున్నాం. అందరు తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రియులారా, మహాపరిశుద్ధుల ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, అల్పులము అయోగ్యులమైన మమ్మల్ని ప్రేమించి తండ్రి మీ పరిచర్య చేసే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ పరిచర్య చాలా ఉన్నతమైనది. ప్రపంచంలో ఏ జాబు దీనికి సరిరాదు తండ్రి. అలాంటి గొప్ప పరిచర్య చేయటానికి మాకిచ్చినటువంటి ఈ భాగ్యం బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. నమ్మకమైన మీ సేవకులుగా, మీ పిల్లలుగా మేము మా జీవితాంతం బ్రతుకుతూ, అలాగే అనేక మందిని తండ్రి నిజమైన మీ పిల్లలుగా తీర్చిదిద్దులాగున మీ సహాయం మాకు అనుగ్రహించండి. మీ మాటలు విన్న ప్రతి ఒక్క సహోదరుని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. దేవా, వాస్తవాలు వారి ముందు పెట్టాము. అపోస్తులు వారికి ఉండవలసిన చిహ్నములేవి, ఈరోజు వీళ్ళు పెట్టుకున్నటువంటి పేర్లు వాస్తవం కాదనేది మీ మాటల్లో నుంచి వారికి చూపించాను నాయన. విని గ్రహించే వారిగా తండ్రి వాస్తవాలు తెలుసుకొని మీరు కోరుకున్నట్టుగా సత్యవాక్య ప్రకారం వారందరూ మేమును జీవించులాగున సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించండి. అనేక మంది అమాయక ప్రజలు ఈ దొంగ బోధకుల చేతిలో తండ్రి నలిగిపోతున్నారు. అదే అబద్ధంలో తండ్రి మగ్గిపోతున్నారు నాయన. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపినట్టుగా ఈ ప్రపంచం ఉంది నాయన. దేవా, కొంతమందినైనా మీ వాక్యపు వెలుగులోనికి నడిపించాలని ప్రయాసపడుతున్న మమ్మల్ని తండ్రి మీ చిత్తానుసారంగా నడిపించండి మన తండ్రి. అనేక మంది సహోదరులను మేము మీ కొరకు సంపాదించేవారిగా నిలబెట్టండి నాయన. ఉన్న ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరున దీవించండి. వారును నాయన మీ కొరకు గొప్పగా ఉన్నతంగా బ్రతుకులాగునా నిలబెట్టండి తండ్రి. ఈ సత్యవాక్యాన్ని పోగొట్టుకోకుండా ఈ మాటలు వింటూ నేర్చుకుంటూ మీ కొరకు ఫలించేవారిగా
ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని వేడుకుంటూ మీలో ఇంకా ఫలించులాగున వృద్ధి చెందులాగున నాయన మార్గాలు సిద్ధం చేయమని తండ్రి మీ నామమే మహిమపరచబడులాగున ప్రతి ఒక్క సహోదరులు సహోదరులు పని చేయుటకు కృప చూపి నడిపించమని బతిమాలు వేడుకుంటూ తండ్రి ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.